హలో ఫ్రెండ్స్, ఏదన్నా సందేహాలు ఉంటే ఇది మోస్ట్లీ సందేహాల కోసమే మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఎటువంటిగా కంప్లీట్గా క్లాస్ తీసుకోవడానికి లాగా కాదు. క్లాసులు చాలా విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ సందేహం అడిగితే దానికి సమాధానం ఇవ్వడం కోసమే ఇది చేశాను. ఇది ప్రిడామినెంట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. మీకు ఏ సందేహం ఉన్నా కూడా ఇమీడియట్గా అడగండి. కరోనా గురించి, దాని వేరియంట్స్ గురించి కానివ్వండి, దానికి ట్రాన్స్మిషన్ గురించి కానివ్వండి, దాని ట్రీట్మెంట్ గురించి కానివ్వండి, ఎనీథింగ్. మీరు కరోనాలో ఏ చిన్న సందేహం కానీ ఏ పెద్ద సందేహం కానీ ఉంటే కంప్లీట్గా అడిగేసేయండి. ఇప్పుడే కొన్ని కామన్గా అడిగే సందేహాలకి నేను సమాధానం చెప్పుకుంటూ పోతాను మీరు క్వశ్చన్ అడిగే లోపల. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవాలి. అయితే వ్యాక్సిన్స్తో రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్ని రిస్క్స్ ఉండొచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు అని భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. రేర్గా వస్తున్నాయి కాంప్లికేషన్స్. వ్యాక్సిన్స్తో యూజువల్గా పెద్దగా కాంప్లికేషన్స్ రావడం లేదు. మరి ఇంక వ్యాక్సిన్స్కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటే, ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ మీతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చుంటారు. కాబట్టి మీరు వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా కోవిడ్కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సినేషన్ కోసం వెళ్ళి కోవిడ్ తెచ్చుకునే అవకాశం చాలా మందికి కనబడతా ఉంది. అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరెవరు వ్యాక్సిన్లు వేసుకోకూడదు, ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరు వ్యాక్సిన్ వేసుకోకూడదు. పాలిచ్చే తల్లులు ఎవరు వ్యాక్సిన్ వేసుకోకూడదు. కోవిడ్ ఉన్నవాళ్ళు కోవిడ్ అక్యూట్ ఫేజ్లో వేసుకోకూడదు. కోవిడ్ తగ్గిన తర్వాత 6 వారాల తర్వాత, ప్లాస్మా ట్రీట్మెంట్ కనుక తీసుకొని ఉంటే 8 వారాల తర్వాత తీసుకోవాలి. ఏ విధమైన వేరే రకమైన జబ్బులు ఉన్నా కూడా వ్యాక్సిన్ తీసుకోకూడదు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, లేకపోతే టైఫాయిడ్ ఉంది, ఇలాంటివి అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా మనం వ్యాక్సిన్ వేసుకోకూడదు. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానివ్వండి, ఇట్లాంటివి వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోకూడదు. ఆ టైంలో వేసుకోకూడదు. అది తగ్గిన తర్వాత సేఫ్గా వేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు ఏదైనా వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇంతకుముందు ఏదైనా ఇంజెక్షన్స్ కానివ్వండి, ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, అంటే ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చి ప్రాణాంతకమైన ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసుకోకూడదు. మిగతా వాళ్ళు అందరూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కొంతమంది ఆస్తమా ఉండే వాళ్ళు వేసుకున్నారా, వేసుకోవచ్చా అని అడిగారు. ఆస్తమా ఉన్న వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కరుణాకర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్కి వస్తాను. సెకండ్ వేవ్ గాల్లో వస్తుందా అని. అదేవిధంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ వేసుకోవచ్చు. గుండె ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యంగా మనం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. డయాలసిస్ తీసుకుంటున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ చెప్పిన 5 కేటగిరీస్ తప్ప మిగతా వాటికి అన్నిటినీ కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లము లేదు. అది ఇంపార్టెంట్. మిస్డ్ బీట్స్ ఉంటే వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సదానందం గారు, మిస్డ్ బీట్స్ ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటే వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ స్టెంట్ వేసుకున్న తర్వాత బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. చాలామంది బ్లడ్ థిన్నర్స్ వేసుకునే వాళ్ళు ఆపమంటారా అని అడుగుతున్నారు. ఆపాల్సిన అవసరం లేదు. బ్లడ్ థిన్నర్స్ ఆపకుండానే మీరు వ్యాక్సిన్ వేసుకోండి. పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పుడే కాదండి. ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్స్ ఏంటంటే బాలాజీ గారు, 12 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళకు కూడా ఫైజర్ వాళ్ళు స్టడీ చేశారు. చాలా సేఫ్గా ఉంది, 100% ప్రొటెక్షన్ ఉంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దాకా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది 18 ఏళ్ల పైన వాళ్ళకే మాత్రమే. ఫైజర్ వ్యాక్సిన్ 16 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి కూడా ఇవ్వచ్చని అమెరికాలో ఇచ్చారు గ్రీన్ సిగ్నల్. కానీ 12 నుంచి 16 ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మాత్రం 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అందరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మే 1 తర్వాత ఇండియాలో అందరికీ 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇంకా వ్యాక్సిన్ విషయంలో సందేహాలు ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైం కోవాక్సిన్ వేసుకున్నాము, రెండోసారి ఎప్పుడు వేసుకోవాలి అని అడుగుతున్నారు. కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ 4 వారాల్లో వేసుకోవాలి. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు 6 నుంచి 8 వారాల్లో వేసుకోవాలి. కోవిషీల్డ్కి కొంతవరకు మార్చడం జరిగింది. ఎక్కువ డ్యూరేషన్ ఉండేటప్పటికీ ఎక్కువ బెటర్గా పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ, జానకి రామరాజు గారు, హార్ట్ పేషెంట్లు ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నారాయణ ప్రసాద్ గారు, ప్రెగ్నెంట్స్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు వేసుకోకూడదు. ఫస్ట్ డోస్ వేసుకున్నారు సునీల్ గారు. ఫస్ట్ డోస్ వేసుకున్నందువల్ల వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ మీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మైట్రల్ వాళ్ళు మార్చారు రామారావు గారు. మైట్రల్ వాళ్ళు మార్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కానీ మైట్రల్ వాళ్ళు మార్చిన తర్వాత మీరు అసిట్రోమ్ అనే టాబ్లెట్ వేసుకుంటున్నట్టయితే
దానికి మీరు పీటీ విత్ ఐఎన్ఆర్ చెక్ చేసుకోవాలి. ఐఎన్ఆర్ కనుక 3 కన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. వార్ఫారిన్ వేసుకునే వాళ్ళు కూడా ఇదే విధంగా. సెకండ్ డోస్ సేమ్ వ్యాక్సిన్ అవైలబుల్ లేదు అని అంటే కొన్ని రోజులు ఆగి వేసుకోవచ్చు యోగి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేసుకొని ఉంటే సెకండ్ డోస్ దొరకకపోతే 3 నెలల గ్యాప్లో వేసుకుంటే 90% వరకు పనిచేస్తుంది. ఆల్మోస్ట్ 85 to 90% వరకు పనిచేస్తుంది అనేది తెలిసింది. కాబట్టి ఏం తొందరపడక్కర్లేదు, దొరికినప్పుడు వేసుకోండి. ముందు కోవిషీల్డ్ వేసుకొని తర్వాత కోవాక్సిన్ వేసుకుంటారు అని అంటే అలాంటి వాటికి ఏవి ఎవిడెన్స్ లేదు. కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత కూడా వచ్చింది 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా రావచ్చండి. అయితే ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇది మాత్రం మనం తీసుకోవాలి. ఫిరోజ్ ఖాన్ గారు చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు. రెమ్డెసివిర్ ఎఫెక్టివా, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఫస్ట్ థింగ్, యాంటీవైరల్స్లో కాస్త కోస్త పనిచేసేది రెమ్డెసివిరే. మిగతావేవి యాంటీవైరల్స్ అంత తీవ్రంగా పనిచేసేవి లేవు. అవి కాకుండా యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. అవి ఇస్తే రెమ్డెసివిర్ కన్నా బాగా పనిచేస్తాయి, కానీ యాంటీబాడీస్ ఇండియాలో అవైలబుల్ లేవు. రెమ్డెసివిర్ పనిచేస్తుందా అని అమెరికన్స్ అంటారు, WHO ఏమో పని చేయదంటారు. అమెరికన్స్ ఏమో రెమ్డెసివిర్ పనిచేస్తుందని యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ కూడా ఇచ్చారు. జపాన్లో కూడా రెమ్డెసివిర్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చారు. మేము కూడా ఇచ్చినప్పుడు అది పనిచేస్తుందనే అనిపిస్తుంది మాకు కూడా. కానీ అది లైఫ్ సేవింగ్గా రెమ్డెసివిర్ ఒక్కటిస్తే బతికిపోతారా అనేది లేదు. రెమ్డెసివిర్ అనేది ముందు స్టేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 వీక్లో ఇచ్చినట్లయితే యాంటీవైరల్గా పనిచేస్తుంది. తర్వాత ఇచ్చినా కూడా అంత గొప్పగా ఉపయోగపడే అవకాశం లేదు. రవి గారు, కోవిషీల్డ్ బెటరా కోవాక్సిన్ బెటరా అని అడిగారు. కోవిషీల్డ్ కోవాక్సిన్ బెటర్ అంటానికి ఒక 100 మందికి ఇది ఇచ్చి ఒక 100 మందికి అది ఇవ్వకుండా చేసిన పరిశోధనలు ఏమీ లేవు. రియల్ లైఫ్లో చేసింది ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ చేసిన పరిశోధన, కోవిషీల్డ్ ఇచ్చిన వాళ్ళకి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ 0.03 మందికి, కోవాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ 0.04 ఇచ్చి మాత్రం వస్తున్నాయని. ఈ మాత్రం దాంతో సిగ్నిఫికెంట్గా ఒకటి బెటర్ ఒకటి వర్స్ అని చెప్పడానికి వీల్లేదు. రెండు కూడా బాగానే పనిచేస్తున్నాయి. రెండిటితో కూడా కోవిడ్ తెచ్చుకొని ప్రాణాపాయం వచ్చే అవకాశం బాగా తక్కువగా ఉంది. సుధీర్, ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో వ్యాక్సిన్ అయితే ఇవ్వకూడదు, కానీ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇన్ఫెక్షన్ వస్తే కనుక ముందైతే నార్మల్గానే ట్రీట్ చేయాలి, వాళ్ళకి సిమ్టమాటిక్గానే ట్రీట్ చేయాలి. కొద్దిగా సాచురేషన్స్ తగ్గుతూ ప్రమాదకరంగా ఉంటే మాత్రం మనం వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఇంపార్టెంట్గా ట్రీట్మెంట్ మామూలు వాళ్ళకి ఎట్లా చేస్తామో అదే విధంగా చేయాలి. మామూలుగా ప్రెగ్నెన్సీలో సిటీ స్కాన్ చేయము, కానీ కోవిడ్ వచ్చి సివియర్గా ఉన్నప్పుడు మాత్రం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ నెససరీ టు యూజ్ బ్లడ్ థిన్నర్ అని ఎవ్రీ కోవిడ్ పేషెంట్. అవసరం లేదండి, మనం అందరికీ వాడాల్సిన అవసరం లేదు సుధాకర్ గారు. బ్లడ్ థిన్నర్స్ కొద్దిగా బ్లడ్ థిన్నర్స్ ఎవరికంటే డైమర్ అనే వాల్యూ పెరిగిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ వాడతాము. అంతేకాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాడతాం. అంతే తప్ప అందరికీ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలనేమి లేదు. బ్లడ్ థిన్నర్స్ అందరికి ఇస్తే బ్లీడింగ్ రిస్క్స్ ఉంటాయనేది కూడా మర్చిపోవద్దు సుధాకర్ గారు. అవి ఈజీగా తీసుకునే మెడిసిన్స్ కాదు. మదర్కి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అలర్జీ ఉంది, ఏదైనా సమ్ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకొని, ట్యాబ్లెట్స్ ఏమీ అనవసరం మోహన్ గారు. వేరే ట్యాబ్లెట్స్ ఏమీ లేకుండానే ఆవిడ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. చాలా వరకు 90%, 99% ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే అయిపోతుంది. డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్కి కానీ, థైరాయిడ్కి కానీ ఏం ప్రాబ్లం లేదు. అలర్జీ ఉన్న విషయం కనుక మీ డాక్టర్లకి చెప్పినట్లయితే వాళ్ళు అలర్జీకి కొంత ప్రిపేర్ అయ్యి చెప్పి దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. హాయ్ ప్రదీప్, బాగున్నారా? ఫిరోజ్ గారు థ్యాంక్ యూ ఫిరోజ్ గారు. శ్రీను థ్యాంక్ యూ. అబ్దుల్ ముఖిత్ హాయ్ అండి. సార్ సిఎస్ రావు గారు నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? లో ప్లేట్ కౌంట్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా? నారాయణ ప్రసాద్ గారు, లో ప్లేట్లెట్ కౌంట్ యాజ్ ఇట్ ఈస్గా మైల్డ్గా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ సివియర్ లో ప్లేట్లెట్ కౌంట్ కనుక ఉంటే, దాంతోపాటు క్లాటింగ్ కనుక వస్తే దీన్ని VITT సిండ్రోమ్ అంటారు. ఇది చాలా రేర్గా వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్లో కనపడుతుంది. కొన్ని రేర్ కేసెస్లో జాన్సన్ వ్యాక్సిన్లోను, ఇంకొద్దిగా ఎక్కువ కేసుల్లో కోవిషీల్డ్ అంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లోను కనపడింది. బాగా రేర్ అనమాట. అంటే 3-4 లక్షల మందిలో ఒకళ్ళకి వస్తుంది ఇది. అలాంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ. సుధీర్ థ్యాంక్ యూ. ఉమాశంకర్ గారు థ్యాంక్ యూ. రవీందర్ రెడ్డి గారు, పెన్సిలిన్ మంత్లీ తీసుకునే వాళ్ళు ఎప్పుడు తీసుకోవచ్చు వ్యాక్సిన్? దానికి దీనికి ఏం సంబంధం లేదండి. సేమ్ డే తీసుకోబాకండి. దేనికి ఎలర్జీ వచ్చిందని తెలియదు. ఒకవేళ ఎలర్జీ వచ్చినా మిగతా రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. 1 వీక్ గ్యాప్ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత ఇమీడియట్గా దేంతో ప్రాబ్లం వచ్చిందని తెలియదు. అంతేగాని స్పెసిఫిక్గా 1 వీక్ ఆగాలనేది ఏం లేదు. హోల్ మెంబర్స్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. నిజంగా సార్, ఎందుకు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే, ఈ వైరస్కి ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంది సార్. ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి అందరికి విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకు అనేది ఇంకా మనం పూర్తిగా కనిపెట్టలేకపోయాం. కానీ ఈ కొత్త వేరియంట్స్ అయితే ఉన్నాయో, ఈ వేరియంట్స్ బాగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతున్నాయేమో అని అనుకుంటున్నాం.
ఈ వేరియంట్స్లో డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్ అనేవి కనబడుతున్నాయి. డబుల్ మ్యూటెంట్ అనేది నామకరణం తప్పు. యాక్చువల్లీ దాంట్లో డబుల్ మ్యూటెంట్ అంటే 2 మ్యూటేషన్స్ కాదు, 16 మ్యూటేషన్స్ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్గా 2 మ్యూటేషన్స్ ఉంటాయి. E454Q అనేది ఒకటి, ఇంకొకటి L452R అని. ఇవి 2 ఇంపార్టెంట్ మ్యూటేషన్స్ వల్ల వాటిని డబుల్ మ్యూటెంట్స్ అంటారు. ఇవి వేగంగా వ్యాప్తి చెందడానికి, అదేవిధంగా ప్రమాదం ఎక్కువ కాజ్ చేయడానికి అవకాశం ఉంటుందేమోనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకనే మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్ తీసుకోవచ్చా సార్? ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్ తీసుకోవచ్చండి, కానీ అది అంత అద్భుతంగా పనిచేయట్లా. ముందు వచ్చినప్పుడు అనుకున్నాం అబ్బా చాలా బాగుంది, ఇది గేమ్ చేంజర్ అయిపోతుంది ఫ్యాబిఫ్లూ అనుకున్నాం. అలాంటివి ఏమీ కనపట్లేదు. ఫ్యాబిఫ్లూ పనిచేస్తుంది కొంతమందికి, ఎవరికి పనిచేస్తుందో ఎవరికి పనిచేయడంలో తెలియట్లా. అది విపరీతమైన నెంబర్లో వేసుకోవాలి. 200 mg తీసుకుంటే 9 ట్యాబ్లెట్లు ఫస్ట్ రోజు పొద్దున సాయంత్రం తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి 4 ట్యాబ్లెట్లు పొద్దున సాయంత్రం తీసుకునేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాబిఫ్లూ తీసుకోవచ్చు, కానీ దాని మీదే అన్ని కాయిన్స్ పెట్టలేము. అంత గొప్పగా పనిచేస్తున్న మెడిసిన్ అయితే కాదు. బీపీ షుగర్ 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా శంకర్ రెడ్డి గారు వేసుకోవచ్చు వ్యాక్సిన్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. పోస్ట్ సిబిజీ పేషెంట్స్ వేసుకోవచ్చు కాంతారావు గారు. పోస్ట్ బైపాస్ పేషెంట్లు కూడా ట్యాబ్లెట్స్ ఆపకుండా వేసుకోవాలి. రవిగౌడ్ థ్యాంక్ యూ అండి. అంత లేదు మనకి, గాడ్ అంత లేదండి. భగవంతుడు పైన ఉన్నాడు, మనందరినీ సేఫ్గా చూసుకుంటే చాలు. రవిగౌడ్ గారు, లో ప్లేట్లెట్ కౌంట్ ఈజ్ ఇట్ నార్మల్? నారాయణ ప్రసాద్ గారు మాట్లాడేసినట్టున్నాం మనం. వంశీ, మోస్ట్ ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 85 years ఆర్ మోర్ ఆర్ ఫ్రైటెన్ టు టేక్ వ్యాక్సిన్. వాళ్ళు వ్యాక్సిన్కి భయపడుతున్నారు. సరే వంశీకృష్ణ గారు, కోవిడ్కి భయపడాలి కదా. ఇప్పుడు ఎలా ఉందంటే కోవిడ్ 85 years దాటిన వాళ్ళకి వచ్చి కనుక వాళ్ళకి లంగ్ ఇన్వాల్వ్మెంట్ వస్తే వాళ్ళని కాపాడుకునే పరిస్థితి ఎక్కువ కనపట్లేదు వంశీకృష్ణ గారు. వ్యాక్సిన్ తీసుకోవడమే ఇంకా ఈజీగా అనిపిస్తూ ఉంది. ఆ వ్యాక్సిన్ తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పండి. వ్యాక్సినేషన్ పల్సాట్లో లేదు బాలాజీ గారు, పల్సాట్లో ఇవ్వట్లేదు. మనకున్న స్పేస్ లిమిటెడ్ కదా. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే అందరికీ చెప్పేది అదే, ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వ్యాక్సిన్స్ కోసం వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ కోసం వెళ్ళండి. వ్యాక్సిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా మందిని సేవ్ చేస్తోంది. ఇంతకుముందు ఐసీయూలో అందరూ డాక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్లు లేరు. అంటే ఐసీయూలో డాక్టర్లు ఉండేవాళ్ళు అంటే పని చేయడానికి కాదు, ట్రీట్మెంట్ తీసుకుంటా డాక్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతమంది లేరు అంటే డాక్టర్లకు ఇచ్చిన వ్యాక్సినేషనే కారణం అవుతుంది. కానీ వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోకుండా చూడాలి మనం, ఎందుకంటే వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మనకి ఇంకా ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకున్నామంటే ఆ తర్వాత ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమినేని సింధూరి, కెన్ ఏ పేషెంట్ హూ హ్యాడ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ 1 year ago టేక్ వ్యాక్సినేషన్? ఎస్ అమ్మా, తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రవి బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. భాస్కర్ రెడ్డి గారు హలో. వీరంకి గారు, మహేష్కి 3 stents వేశారు, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అమ్ములు, హ్యాపీగా తీసుకోవచ్చు. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రిలక్టెంట్ వ్యాక్సిన్తో ఉన్నారంటే మరీ బలవంతం చేసి ఇప్పించద్దు వంశీ. వాళ్ళు తీసుకుంటానంటే ఇప్పించండి, కన్విన్స్ చేయండి, ప్రేమగా చెప్పండి, అంతే తప్ప బలవంతంగా వ్యాక్సిన్ ఇప్పించొద్దు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి సూర్యప్రకాష్ గారు. కానీ ఒకటి, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేటప్పుడు వాళ్ళకి కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి అన్ని యాంటీబాడీస్ రాకపోవచ్చు. అందుకని వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి సూర్యప్రకాష్ గారు. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తర్వాత కూడా జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సునీల్ కుమార్ గారు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. పావని గారు, పావన్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అష్యూరెన్స్ ఎండోబ్లాక్ 5 mg, డైటార్ ప్లస్ 10 mg వాడుతున్నారు, వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కిషన్ మీరు వచ్చినప్పుడు అడిగారు కదా, వ్యాక్సిన్ వేసుకోవచ్చు, మీరు హ్యాపీగా వేసుకోండి. ఓకే షలం, వాట్ అబౌట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వర్కింగ్ విత్ కోవిడ్ పాజిటివ్స్? ఇఫ్ వీ హ్యావ్ సిమ్టమ్స్ లైక్ సివియర్ కాఫ్, కోల్డ్, నో అదర్ సిమ్టమ్స్, గాట్ స్వాబ్ టెస్ట్ డన్ నెగిటివ్, బట్ ఐసోలేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు ముందు ఐసోలేట్ అయిపోండి, తర్వాత ఒక్కసారి సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతుంటే మాత్రం ఒకసారి హెచ్ఆర్సిటీ చేయించుకోండి. 12/40 ఉంది గోపాల్, సీరియస్ మ్యాటరే. 12/40 ఉంటే మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. కేవలం సిటీ స్కాన్ బట్టే పోకూడదు, క్లినికల్గా ఎట్లా ఉంది, మనకి ఇంకా జ్వరం వస్తుందా లేదా, ఇలాంటివి చూసుకోవాలి. అదేవిధంగా మనకి సిఆర్పి లెవెల్ ఎలా ఉందనే చూసుకోవాలి. చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది, కాస్ట్లీ కాని బ్లడ్ టెస్ట్, సిఆర్పి లెవెల్. ఆ సిఆర్పి లెవెల్ పెరుగుతూ ఫీవర్ తగ్గకపోతే మాత్రం 12/40కి అడ్మిట్ అయ్యి రెమ్డెసివిర్ తీసుకోవాల్సి ఉంటుంది, స్టిరాయిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా పెద్ద ప్రాబ్లం కాదు 12/40 ఉంటే గోపి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సడన్గా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోండి, సిమ్టమ్స్ కానీ సిఆర్పి కానీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాహుల్ గాంధీ గారు, నిజంగా మీ ఫాదర్కి సిర్రోసిస్ ఉంది, కెన్ యూ టేక్ వ్యాక్సినేషన్? సిఏబిజీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ఏం ప్రమాదం ఏం లేదు.
కాకపోతే ఇంకా బ్లడ్ థిన్నర్స్ ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. సిరోసిస్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి కాబట్టి. బట్ యూజువల్గానే సిరోసిస్ ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వేసుకోరు. సో ఏం ప్రాబ్లం లేదు. రాజేందర్ రెడ్డి గారు, ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ట్రీట్మెంట్ నార్మల్గానే చేయాలి. అయితే ఫ్యాబిఫ్లూ అనే ట్యాబ్లెట్స్ కానీ డాక్సిసైక్లిన్ అనే ట్యాబ్లెట్స్ కానీ ప్రెగ్నెన్సీలో వేయకూడదు. అందుకనే అవి కాకుండా మిగతా ట్యాబ్లెట్స్ నార్మల్గా ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి సీరియస్ అవుతుంటే మాత్రం వాళ్ళని కూడా మామూలుగానే ట్రీట్ చేయాలి. నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉమెన్లో సిటీ స్కాన్లు చేయము. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా సిటీ స్కాన్ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా బిడ్డ కన్నా మనకు తల్లి ముఖ్యం అనే విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. బ్రోమెక్సిన్, క్రోమోస్టాట్, ఉమాశంకర్ గారు, వీటికి అంటే టీఎంపీఆర్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏస్ ఇన్హిబిటార్ దగ్గర నుంచి అది జాయిన్ అయ్యేటప్పుడు, అంటే బాడీలో ఎంటర్ అయ్యేటప్పుడు. ఆ ఇన్హిబిటార్స్ కోవిడ్లో ట్రీట్మెంట్లో పనిచేస్తాయి అనేది థియరిటికల్ కన్సర్న్స్ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా బ్రోమెక్సిన్ కానీ కోమోస్టాట్ కానీ నేను వాడి చూడలేదండి. ఇంకా ఇప్పుడే నేను దాని గురించి చెప్పలేను. రఫీ గారు థ్యాంక్ యూ. సిటీ స్కాన్ 12/20 ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా? గోపాల్ ఇందాక ఆన్సర్ చేశాంగా మనం దీన్ని. ఇది వెన్ విల్ ది ఆక్సిజన్ క్రైసిస్ బి ఎండ్? నేను చాలా ప్రాబ్లం ఉందండి ఆక్సిజన్ గురించి. నేను స్ట్రగుల్ అవుతున్నా. ఒక పక్క ఇక్కడ మాట్లాడుతున్నాను, మా వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ ఎంటీ తీసుకొని మొత్తం ఆక్సిజన్ ప్లాంట్స్ అందరికీ తిరుగుతూ ఉన్నారు. పల్స్ ఆక్లో కావాలి ఆక్సిజన్ అని. చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడే అవ్వలేదు. మనం కొంచెం కేసెస్ తగ్గించుకోగలిగితే, మనం జాగ్రత్తలు తీసుకొని కేసెస్ని తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మనం వీటిని ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని కూడా తగ్గించురావచ్చు. రుజువా సివి టెల్మా ఎం వేసుకుంటున్నారు, వ్యాక్సిన్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కృష్ణమోహన్ గారు ఆస్తమా పేషెంట్లు వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కోవిడ్ పేషెంట్ 5 days ఆఫ్ యాంటీబయాటిక్ థెరపీ వాడు. అసలు యాంటీబయాటిక్స్ పనిచేయవు సుధాకర్ గారు కోవిడ్ ట్రీట్మెంట్లో. యాంటీబయాటిక్ అంటే మన అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఇట్లాంటివి పనిచేయవు. ఏదో వాటికి యాంటీవైరల్ యాక్టివిటీ ఉంటుందని. అసలు యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియంకి వ్యతిరేకంగా పనిచేసేవని. యాంటీబయాటిక్కి వ్యతిరేకంగా వైరస్కి వ్యతిరేకంగా యాంటీబయాటిక్ పనిచేయదు. అయినా కూడా వేసుకున్న తర్వాత 5 days వచ్చిన తర్వాత ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లో అబ్నార్మల్ ఉన్నాయి అని అంటే సిటీ స్కాన్ చేసుకొని చూసుకోవాలి. సిటీ స్కాన్లో ప్రాబ్లం ఉంటే అడ్మిట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. May 1st నుంచి ఏం మారుతుంది బాలాజీ గారు? ఏం మారుతుందంటే 18 years దాటిన వాళ్ళందరికీ ఇవ్వబోతున్నారు వ్యాక్సిన్. కానీ 18 years దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేటప్పటికీ ఆల్రెడీ కొరత ఉంది వ్యాక్సిన్కి. సోమవారం నుంచి అంటే May 1st నుంచి మనం ఇంకా ఎక్కువ కొరత చూడబోతున్నాం. బాబ్జీ ఆడియో అందరికి వినపడుతుంది, నీకు వినపడకపోవడం ఏంట్రా? చూడు మళ్ళీ. ఓకే, కవిత 80 years వాళ్ళు కూడా వేసుకోవచ్చండి వ్యాక్సిన్, ఏం ప్రాబ్లం లేదు. మోహన్ 75 above వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చండి ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారా అనేది గవర్నమెంట్ పాలసీ. అన్ని గవర్నమెంట్స్ ఇవ్వట్లేదు. తెలంగాణలో అయితే ఇంటి దగ్గరికి వచ్చే ఇచ్చే ఒపీనియన్ ఏం లేదు. రాహుల్ గాంధీ గారు మీకు ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను నేను. ఓకే బాలాజీ హాయ్, బాగున్నారా? థ్యాంక్ యూ. ఓకే రాజు గారు థ్యాంక్ యూ. అమల్ గౌడ్ థ్యాంక్ యూ అండి. సింధూరి మై కజిన్ ఈజ్ హ్యావింగ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వేసుకున్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. అది ఏమి ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయదు. ఇనిషియల్గా ఏమనుకున్నాం అంటే గిలెన్బారీ సిండ్రోమ్ కానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ కానీ, లేకపోతే అదర్ ఇమ్యూనిటీ సిస్టమ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నాం వ్యాక్సిన్ తీసుకుంటే. అలాంటిది ఏం లేదు, వాళ్ళు కూడా సేఫ్గా వేసుకోవచ్చు. కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా స్టెరాయిడ్స్ వేసుకుంటూ ఉంటారు. అలా స్టెరాయిడ్స్ వేసుకుంటుంటే మాత్రం వాళ్ళకి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళకి వ్యాక్సిన్ బెనిఫిట్స్ రాకపోయినప్పటికీ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ అంత మిగతా వాళ్ళకి వచ్చేంత బెనిఫిట్ రాదు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కోవిడ్ ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గోపి మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మీరు క్లినికల్గా అంటే మీకు జ్వరం ఉందా, దగ్గుందా, ఇలాంటివి చూసుకోవాలి ఒకటి. రెండోది మీకు సిఆర్పి బ్లడ్ లెవెల్ అనేది చూసుకోవాలి. ఇవి రెండు కనుక మీకు అబ్నార్మల్ ఉంటే మీరు అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు సాచురేషన్ చూసుకోవాలి. ఆక్సిమీటర్లో సాచురేషన్ కనుక 94కి తగ్గుతుంటే మీరు అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. గోపి మీరు మళ్ళీ అదే ప్రశ్న పెట్టబాకండి ప్లీజ్. సార్ మీ గ్రాండ్ మదర్కి 96 years సార్. మీరు ప్రశ్న అడిగారు నాగదేవ్ గారు, నిజంగా గ్రేట్. 96 ఏళ్ళ వాళ్ళకి వ్యాక్సిన్ వేయచ్చా లేదా అని. అంటే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, 96 ఏళ్ల తర్వాత మనం దేన్ని ప్రివెంట్ చేయబోతున్నామని. మనం మరణాన్ని అయితే ప్రివెంట్ చేయబోట్లేదు, దేన్ని ప్రివెంట్ చేయబోతున్నామని. నాగదేవ్ గారు ఫ్రాంక్గా నా ఒపీనియన్ అడిగితే మీ గ్రాండ్ మదర్ని అడగండి. ఆవిడ వేసుకుంటానంటే వేయించండి, లేదంటే ఆపేసేయండి. 96 ఏళ్ల తర్వాత ఆవిడని ఫోర్స్ చేసి ఆవకాయ అండం కూడా పెట్టద్దు. వ్యాక్సిన్ సంగతి దేవుడు ఎరుగు, వదిలేసేయండి. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ ఏప్రిల్లో వేయించుకున్నారు, సెకండ్ డోస్ ఎప్పుడు వేయించుకున్నాను? 1 Aprilకి వేయించుకున్నారా భీమశంకరరావు గారు? మీరు 1 Mayకి మీరు సెకండ్ డోస్ వేసుకోవాలండి. కరుణాకర్ రెడ్డి గారు కోవిడ్ పేషెంట్స్ స్మోక్ చేస్తే
అదర్స్కి వస్తాయా అంటే వాళ్ళు స్మోక్ నార్మల్గానే వాళ్ళు గాలి వదిలేస్తే వస్తుందండి, వేగంగా గాలి వదిలేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అందరికీను. జాగ్రత్తగా ఉండాలి. అసలే కోవిడ్ పేషెంట్ అంటే కరుణాకర్ రెడ్డి ఇంకా స్మోకింగ్ చేస్తే ఇంకేమవుతుందండి, వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ పాడై ఉన్నాయి. మిగతా వాళ్ళ సంగతి దేవుడికి, ముందు వాళ్ళ లంగ్స్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా స్మోకింగ్ ఆపేయమని చెప్పండి ప్లీజ్. చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అజిత్రోమైసిన్ సీజనల్ ఫ్లూకి వేసుకుంటున్నారా? వేసుకున్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు రాజేష్ రెడ్డి గారు, ఏం ప్రాబ్లం లేదు. అజిత్రోమైసిన్తో ఏం ప్రాబ్లం లేదు. ఆండల్ గారు హలో, బాగున్నారా? సునీల్ గారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పల్సాట్లో దొరుకుతున్నాయా? లేదండి, వాళ్ళందరూ ఇన్పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో లెక్కేసుకొని ఇన్పేషెంట్ల వరకు మాత్రమే ఇస్తున్నారు, అది విడిగా దొరకదు. పల్సాట్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి కోసమే కిందకి మీదకి పడుతున్నాం. సరస్వతి గారు నమస్తే అండి. బ్లడ్ 9% ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? షాజానా వేసుకోవచ్చండి, ఖచ్చితంగా వేసుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకోపోవడానికి అనీమియాకి సంబంధం లేదండి. బట్ బ్లడ్ పర్సంటేజ్ పెంచండి, మీరు కొంచెం ఆకుకూరలు అవి ఎక్కువ తినండి, దాంతోపాటుగా సప్లిమెంట్స్ తీసుకోండి, దాంతోపాటుగా ఎందుకు బ్లడ్ 9 ఉందనేది చూసుకోండి. బ్లడ్ పర్సెంట్ 9 ఉండటంకి వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం లేదండి, తీసుకోవచ్చు. కిషన్ థ్యాంక్ యూ. ఉమాజ్యోతి గారు నార్మల్ వాల్యూ డీ డైమర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, క్రైటీరియా టు స్టార్ట్ క్లెక్సేన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇఫ్ ఎసిమ్టమాటిక్ ఉంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఎటు తిరిగి మీరు 500 దాటితే డీ డైమర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా. బట్ నార్మల్గానే మనం అసిమ్టమాటిక్గా ఉండి ఓన్లీ డీ డైమర్ ఎక్కువ అయితే కొంచెం వాచ్ చేయొచ్చు. వాచ్ చేసి ఇంకా అది తప్పనిసరిగా అది పెరుగుతూనే ఉంటే సెకండ్ వాల్యూ కూడా ఇవ్వండి, లో మాలిక్యులర్ అపైరెన్స్ సేఫ్గా ఇవ్వచ్చు. వెన్ విల్ దిస్ ఆక్సిజన్ క్రైసిస్ బి ఎండ్? చాలా కష్టంగా ఉందండి ఫిరోజ్ గారు, బట్ ఏం చేస్తాం, నిజంగానే కష్టంగా ఉంది. ఆక్సిజన్ విషయంలో నాకు నిద్ర పట్టడం లేదు, బట్ ఏం చేయలేం. మీరు యాంజియోమయోమా ఆపరేషన్ చేయించుకున్నారు చిరంజీవి గారు, వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రదీప్ సూపర్ మ్యాన్ నేను కాదండి, నేను కాదు. ప్రజలందరూ కలిసి ఒక సూపర్ మ్యాన్ లాగా తయారవ్వాలి. ఇప్పుడు మనకే సూపర్ హీరోలు, మనం అందరం కలిస్తే కానీ దీంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. రాజేంద్ర గారు సిటీ స్కోర్ 6/25 అంటే మైల్డ్ అండి. కోరాయిడ్స్ 4 అనేది సివియారిటీని చూపించదు. కోరాయిడ్స్ 4 అనేది కేవలం అది కోవిడా కాదా అని మాత్రమే చెప్తుంది, దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు సిటీలో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం 2 రకాలుగా చూసుకోవాలి. ఒకటి మనకి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, రెండోది మనకి సిఆర్పి లెవెల్స్ అంటే బ్లడ్లో సిబిపి, సిఆర్పి, ఫెరిటిన్, డీ డైమర్ అని 4 టెస్టులు చేసుకుంటాం. ఈ 4 టెస్టులు ఎలా ఉన్నాయి? ఒక పక్క సిటీ స్కాన్ స్కోరు, ఇంకో పక్క సిమ్టమ్స్, మూడోది బ్లడ్ మార్కర్స్. ఈ 3 చూసుకొని అడ్మిషన్ సంగతి చూసుకోవాలి. హలో అన్న, శివాజీ గారు నమస్తే అండి. జగదీష్ హలో అండి. సార్ ఉమాశంకర్ గారు చెప్పాను, ఇంకా కొంత రీసెర్చ్ రావాలండి. నేను పర్సనల్గా అయితే నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు బ్రోమ్హెక్సిన్ మీద కానివ్వండి, కామోస్టాట్ మీద కానివ్వండి. కాన్సెప్ట్ అయితే బాగుంది, ఎందుకంటే టీఎంపీఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఏస్ రిసెప్టార్స్తో కలిసి పనిచేస్తుంది వైరస్ బాడీలోకి ఎంటర్ అవ్వడానికి. కాన్సెప్ట్ బాగుంది, కానీ నా క్లినికల్ స్టడీస్ ఇంకా చూడాలండి. మీకు ఓసిడి యాంగ్జైటీ ట్యాబ్లెట్ ఫ్లాక్సమిన్ తీసుకుంటున్నారు, క్లోనాజెపామ్ వాడుతున్నాను, మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? యాక్చువల్లీ భలే అడిగారు అమీర్ షేక్. ఫ్లాక్సమిన్ వాడితే యాక్చువల్లీ కోవిడ్ పేషెంట్స్లో ఫ్లాక్సమిన్ పనిచేస్తుంది అని ఒక స్టడీ ఉంది, అంతే తప్ప వ్యాక్సిన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు భయపడకుండా తీసుకోండి. జనార్దన్ రెడ్డి గారు హలో అండి. రాజేంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ. బాబు థ్యాంక్ యూ. లక్ష్మీకాంత్ నమస్తే అండి. కోవిషీల్డ్ 1 month బ్యాక్ తీసుకున్నారు, 6 weeks to 8 weeks ఆగచ్చండి, ఏం పర్వాలేదు, కానీ లోపల చాలా జాగ్రత్తగా ఉండండి, కేసులు విపరీతంగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. యాసిన్ గారు థ్యాంక్ యూ అండి. ఆవిడ మామూలు మెడిసిన్స్ అన్నీ స్టార్ట్ చేసేయచ్చండి, ఎమ్మటే స్టార్ట్ చేసేయచ్చు, ఏం వెయిట్ చేయక్కర్లేదు. అసలు మామూలు మెడిసిన్స్ ఆపాల్సిన అవసరం లేదు. యాసిన్ గారు స్టార్ట్ చేసేసామని చెప్పండి అంతే. ఆవిడ బాగుండాలని చాలా కోరుకుంటున్నాను, చక్కగా ఆవిడ నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను యాసిన్ గారు. నిజంగా ఆవిడ బయటికి రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి నాగభూషణం గారు. విష్ణు హలో అండి. ఓన్లీ గొంతు గరగర ఉంది, ఏం యూజ్ చేయాలి? గొంతు గరగరకి ఎందుకండి, పాజిటివ్ ఉంటే మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. గొంతు గరగరగా ఉంటే చక్కగా బిటాడిన్ కానీ హాట్ వాటర్ కానీ గార్గిల్ చేసి వదిలేసేయండి, ఇంకేం చేయొద్దు. కోవాక్సిన్ 2nd dose ఎస్టర్డే తీసుకున్నారు, లాస్ట్ 3 days బాడీ పెయిన్స్, టుడే కాఫ్. 2nd dose కంప్లీటెడ్ అయిన తర్వాత కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉందా సుధాకర్ గారు? అన్ఫార్చునేట్లీ ఉందండి. మీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు బహుశా ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు. మీరు రేపు ఒక్కసారి ఆర్టీపీసీఆర్ ఇచ్చేసేయండి, అది పాజిటివ్ వస్తే కనుక కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు జగదీష్ గారు.
అదేంటంటే చెన్నైలో ఒక ఆవిడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ తీసుకొని చనిపోయింది అని చెప్పి అంతా వాట్సాప్లో వచ్చింది. ఆ తర్వాత పెయిన్ కిల్లర్స్ గురించి భయపడుతున్నారు. అదేం లేదు, పెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. ఇన్ జనరల్ పెయిన్ కిల్లర్స్ అనేవి అంత మంచి మెడిసిన్స్ కాదు. అందుకని మీకు పెయిన్స్ ఉన్నా కూడా డోలో 650 వేసుకోండి, సేఫ్గా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. చౌదరి గారు నమస్తే అండి. కృష్ణమోహన్ గారు హలో అండి. ఓన్లీ బ్లడ్ థిన్నర్ ఈజ్ యూజింగ్ ఎకోస్ప్రిన్ గోల్డ్ అండి. దాంట్లో 2 ఉంటాయి రాహుల్ గారు. ఎకోస్ప్రిన్ గోల్డ్లో ఎకోస్ప్రిన్ క్లోపిడోగ్రెల్ అని 2 ఉంటాయి. అయినా పర్లేదు, వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కోవిషీల్డ్ అజిత్రాలు వేసుకుంటున్నప్పుడు వేసుకోవచ్చు రాజేష్ రెడ్డి గారు, ఏం ప్రాబ్లం లేదు. గాయత్రి మేడం నమస్తే అండి, ఏం ప్రాబ్లం లేదు. ఐవర్మెక్టిన్ రవి ఐవర్మెక్టిన్ అంత గొప్ప మెడిసిన్ కాదేమో అని నా ఉద్దేశం రవి. ఏదో వాడుతున్నాం విపరీతంగా, నేను కూడా చాలా వాడుతున్నాను. 12 mg to 18 mg 3 days వాడుతున్నాము. అది గొప్పగా వాడినంత మాత్రాన పెద్ద బెనిఫిట్ అయితే నాకు కనపడటం లేదు. కాకపోతే ఐవర్మెక్టిన్ అనేది చాలా కాలం నుంచి ఉంది రవి, అది చాలా సేఫ్ మెడిసిన్, ఏం పెద్ద ప్రాబ్లం లేదని తప్ప నాకైతే పెద్ద బెనిఫిట్ అయితే కనపడటం లేదు. కొన్ని స్టడీస్ ఉన్నాయి, ప్రీ క్లినికల్ స్టడీస్, ఐవర్మెక్టిన్ బాగా పనిచేస్తుందని చాలా కంట్రీస్లో యాక్సెప్ట్ చేయాలని కూడా జరుగుతుంది. యూపీ లాంటి రాష్ట్రాల్లో కొంతమందికి ప్రివెంటివ్గా కూడా ఐవర్మెక్టిన్ ఇచ్చి చూశారు. కాకపోతే అద్భుతంగా పనిచేస్తుంది అయితే నాకు అనిపించట్లేదండి. ఆర్థరైటిస్ మందులు వాడేవారికి వ్యాక్సినేషన్ సందర్భంలో సజెషన్స్ తిరుమశెట్టి రవికిరణ్ గారు ఏం పర్లేదండి, చక్కగా వేసుకోవచ్చు. వాళ్ళు కొంతమంది ఆర్థరైటిస్ వాళ్ళు స్టెరాయిడ్స్ వేసుకుంటుంటారు. అందుకని వాళ్ళు స్టెరాయిడ్స్ వేసుకుంటున్నప్పుడు వాళ్ళకి యాంటీబాడీస్ అంత బాగా డెవలప్ కావేమో కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, అంతేగాని వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఆర్టీపీసీఆర్ రైటా లేదా హెచ్ఆర్సిటీ ఏది రైటు? పాస్టర్ గారు ఇది ఇంపార్టెంట్. ఫస్ట్లో జ్వరం మనకు వచ్చినప్పుడు, మనకి సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పరీక్ష ఆర్టీపీసీఆర్, చేయకూడని పరీక్ష సిటీ స్కాన్. ఎందుకంటే మొదట్లో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుంది కానీ సిటీ స్కాన్ నెగిటివ్ వస్తుంది. అంతేకాకుండా సిటీ స్కాన్ మొదట్లో చేయడం వల్ల మనకి రేడియేషన్ వస్తుంది కానీ ఇంకెటువంటి ఉపయోగం లేదు. సిటీ స్కాన్ ఎప్పుడు చేయాలంటే మనకి డిసీజ్ వచ్చిన తర్వాత ఒక 5 రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా మనకి జ్వరం తగ్గకుండా, బాడీ పెయిన్స్ తగ్గకుండా, వీక్నెస్ తగ్గకుండా, తలనొప్పి తగ్గకుండా, దగ్గు వస్తూ, ఆయాసం వస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సిటీ స్కాన్ చేసుకోవాలి. ఫస్ట్ 5 రోజుల్లో సిటీ స్కాన్ వల్ల ఉపయోగం లేదు. అందుకని 2 కరెక్ట్ ఇన్వెస్టిగేషన్సే, ఏ టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అమల్ గౌడ్ క్లోపిజన్ ఏ తీసుకుంటున్నారు? హ్యాపీ. మీరు క్లోపిజన్ ఏ తీసుకుంటుంటే దాంట్లోనే యాస్పిరిన్ ఉంది, మళ్ళీ యాస్పిరిన్ విడిగా ఎందుకు వేసుకుంటున్నారు అమల్ గౌడ్? అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. బట్ వేసుకోవచ్చు వ్యాక్సిన్, ఏం ప్రాబ్లం లేదు. పోర్టబుల్ మెషిన్స్ ఆక్సిజన్ జనరేషన్కి ఉన్నాయి యోగి, అవి విపరీతమైన కాస్ట్లీ అయిపోయినాయి, దొరకట్లేదు, వాటిని బ్లాక్ మార్కెట్ చేసేస్తున్నారు ఆల్రెడీ. ఆక్సిజన్ మెషిన్స్ అసలు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. మెడిసిన్ తీసుకున్న తర్వాత కాంట్రాఇండికేషన్స్ ఏమీ లేదు జగదీష్, అన్ని రకాల మెడిసిన్స్ అవసరమైన ప్రకారం తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బైపాస్ సర్జరీ వేసుకున్నారు నస్రీన్, ఆస్పిరిన్ వాడుతున్నారు, అమ్మకు బీపీ, ఇద్దరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి. బాలాజీ గారు ఇండియా రీచెస్ హెర్డ్ ఇమ్యూనిటీ, మనం ఖచ్చితంగా ఒక 50% మందికైనా వ్యాక్సిన్ వేయగలిగితే అప్పుడు దాకా మనం మాట్లాడే అవకాశమే లేదండి. అప్పుడు దాకా హెర్డ్ ఇమ్యూనిటీ రాదు. కనీసం 50% మందికైనా మనం వ్యాక్సిన్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సుమారుగా మనం ఒక 60 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే మనం హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా వెళ్ళగలుగుతాం. అది కూడా 2 డోసులు అయిపోవాలి. 2 డోసులు అయిపోయిన 2 వారాలకి అప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడాలండి, ఈ లోపల కష్టం. రఫీ గారు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ 1 డోస్తో అంత బాగా రావండి వ్యాక్సిన్స్ యాంటీబాడీస్. మీరు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 4 వీక్స్కి కొంత మేరకు యాంటీబాడీస్ డెవలప్ కావచ్చు. 2వ డోస్ తీసుకున్న తర్వాత 2 వారాలకి మాత్రం కొంత మేరకు యాంటీబాడీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కోవిషీల్డ్ అనే దాంతో మీకు స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీస్ వస్తాయి కానీ న్యూక్లిక్ యాసిడ్ యాంటీబాడీస్ రావు. అందుకని మీరు కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత న్యూక్లిక్ యాసిడ్ యాంటీబాడీ చేయించుకొని నాకు యాంటీబాడీస్ లేవని బాధపడద్దు. స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీస్ అని ప్రత్యేకంగా అడిగి చేయించుకోండి. ఓకే. హార్ట్ ఈఎఫ్ 38 ఉంటే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? వెంకటేశ్వర గారు శుభ్రంగా, నిరభ్యంతరంగా, నిరాటంకంగా తీసుకోవచ్చు. మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే 38 పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి ఒకవేళ కనుక కోవిడ్ వస్తే ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈఎఫ్ తక్కువ ఉన్న వాళ్ళు వేసుకోవాలి. బై విచ్ మంత్ 50% ఆఫ్ ది ఇండియా మే బి వ్యాక్సినేటెడ్? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బాలాజీ గారు, అలా చెప్పడం చాలా కష్టం. మనం 50% ఎప్పటికి వేస్తాము అనేది. బట్ మనం కొత్త వ్యాక్సిన్స్ అన్నిటిని తీసుకొని వస్తున్నారు, వాటికి అప్రూవల్స్ ఎలా వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, మనం ఎన్ని డబ్బులు పెట్టి కొంటాము, ప్రజల్లో వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏ రకంగా ఉంటుంది, మనం రోజుకి ఎన్ని వ్యాక్సిన్స్ వేయగలం, ఎంత సేఫ్గా వేయగలం, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎప్పటి లోపల 50% అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మనం వేయలేకపోవచ్చు. మీ నెంబరు చెప్పగలరు డాక్టర్ గారు? నా ఫోన్ నెంబరా? ఎందుకండి లైవ్లో తర్వాత మీకు ఇస్తాను, ఇన్బాక్స్ చేయండి.
వెంకట గారు గ్యాస్ టాబ్లెట్ రోజు వేసుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. రెమ్డెసివిర్ ఎందుకు షార్టేజ్ ఉందంటే దాని రా మెటీరియల్ దొరకట్లేదు సత్య గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే రా మెటీరియల్ లేకపోవడం వల్ల దాని ప్రొడక్షన్ కేపబిలిటీ లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు హెట్రో ల్యాబ్స్ వాళ్ళే గట్టిగా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది. వాళ్ళు సుమారుగా 35,000 వైల్స్ చేయగలుగుతున్నారు. ఇంకొక 35,000 వైల్స్ వాళ్ళు గుఫిక్లో ల్యాబ్ అనేది గుజరాత్లో ఉంది, దానికి అవుట్సోర్స్ చేశారు. కానీ అక్కడి నుంచి వచ్చేవి మహారాష్ట్రకి గుజరాత్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి రెమ్డెసివిర్ మనకు వచ్చేవి చాలా తక్కువ లభిస్తున్నాయి. అందుకని షార్టేజ్ విపరీతంగా ఉంది. కానీ మనం ఏంటంటే రెమ్డెసివిర్ అనేది అద్భుతమైన మెడిసిన్ ఏం కాదు, కానీ పని చేయడం అయితే నా ఉద్దేశంలో అయితే రెమ్డెసివిర్ పనిచేస్తుందండి. అంకుల్ ఈశ్వరరావు అంకుల్ నమస్తే అంకుల్. ఓకే రామరాజు గారు నమస్తే అండి. కరుణాకర్ రెడ్డి గారు సెకండ్ వేవ్ స్ప్రెడ్ ఇన్ ద ఎయిర్ ఫస్ట్లోనే అడిగారు, దీనికి మళ్ళీ వస్తానని చెప్పాను, ఇప్పుడు వచ్చి మాట్లాడదాం. సెకండ్ వేవ్ ఎయిర్లో వస్తుంది, ఫస్ట్ వేవ్ ఎయిర్లో లేకపోవడం అనేది ఏం లేదండి, ఎప్పుడు ఎయిర్లోనే ఉంది. ఎయిర్లో ఉంది అంటే మీరు పార్క్లోకి ఒక్కళ్ళే వెళ్ళారు, మీరు గాలి బలంగా పీల్చుకున్నారు, మీకు కరోనా వస్తుందని కాదు. మీరు ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, గాలి బాగా పీల్చుకున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, ఆ గాలిలోకి వచ్చేస్తుంది, తలుపులు తీసి పెడితే గాలిలోంచి ఎయిర్లోంచి వచ్చేస్తుంది అనేది కాదండి. అట్లా తలుపులు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. తలుపులు వేసుకుంటేనే ఎక్కువ కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. తలుపులు తీసి పెట్టేసేయండి, కిటికీలు కూడా తీసి పెట్టేసేయండి. వెంటిలేషన్ ఎక్కువ ఉంటే మనకి కరోనా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మరి గాలిలో ఉండేది ఏంటి అని అంటే అసలు డ్రాప్లెట్స్లో ఉంటుందా గాలిలో ఉంటుందా అనేది పరిశోధన జరుగుతూ ఉంది. అంటే డ్రాప్లెట్స్లో ఉంది అని అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతుంటే ఒక 6 అడుగుల దూరం వరకు తుంపర్లు పడే అవకాశం ఉంటుంది. కానీ 6 అడుగులు దాటితే తుంపర్లు పడే అవకాశం ఉండదు. కానీ ఒక రూమ్లో 6 అడుగులు దాటి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు పెద్ద ఐసీయూలో ఉన్నారు, లేకపోతే పెద్ద ప్రార్థనా మందిరంలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మాట్లాడేవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుందా అంటే గాల్లో వస్తే కనుక వచ్చే అవకాశం ఉంటుంది, తుంపర్ల వల్ల వస్తే స్టేజ్ మీద నుంచి కిందకి రాదు. కానీ అప్పుడు తెలుసుకుంది ఏంటంటే గాలిలో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నా వెనకాల ఒక ఫ్యాన్ పెట్టారనుకోండి, నేను మాట్లాడేటప్పుడు కరోనా వైరస్ బయటకు వస్తే అది నేనున్న రూమ్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే తప్ప నార్మల్గా బయట మనం పీల్చుకునే గాలిలో కరోనా ఉండదు. మనుషులు పక్కన ఉంటే వాళ్ళు పీల్చి వదిలేసిన గాలిలో మాత్రమే కరోనా ఉంటుంది. మీరు 87, 78 అత్తమామలు 87, 88, కృష్ణమూర్తి గారు మామ అత్త 87, 78 ఏమో, అత్తగారికి 78, మామగారికి 87, రివర్స్లో ఉంటుందండి. ఇద్దరు వేసుకోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వేసుకోవచ్చు. కానీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక సే ఇవ్వండి, వాళ్ళు వేసుకుంటానంటేనే వేయించండి. జగన్ గారు హౌ మెనీ వేవ్స్, మనం ఇప్పుడు థర్డ్ వేవ్ని ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే మనం వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి జగన్ గారు, వేరే మార్గమే లేదు. మనం వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్కి ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి. వేవ్ మొదల్లో ఉండగానే అందరూ సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనకి థర్డ్ వేవ్ని ప్రివెంట్ చేయలేం. వన్స్ ఎనీవన్ అబౌవ్ 83 years మై ఫాదర్ గెట్స్ వ్యాక్సినేటెడ్ కెన్ దే హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైనా రావచ్చండి, 83 దాటితేనే వస్తాయనేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫీవర్లు కూడా కొంచెం తక్కువే వస్తున్నాయి. ఇంకా యంగ్ పీపుల్కే ఫీవర్లు అవి ఎక్కువ వస్తున్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. 83 దాటినా కూడా ఆయన వేయించుకుంటానంటే శుభ్రంగా వేయించండి. అరవింద్ గారు హలో అండి. నాగదేవ్ గారు హలో అండి. నారాయణ ప్రసాద్ గారు ఎనీ సజెషన్స్ ఫర్ అనస్థిసిస్ ఫర్ గివింగ్ స్పైనల్ అనస్థీషియా ఫర్ కోవిడ్ పాజిటివ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్? వాట్ టు డూ విత్ ది బేబీ వెన్ ది పీడియాట్రిక్ గై ఈజ్ నాట్ ప్రజెంట్? నారాయణ ప్రసాద్ గారు ఇంపార్టెంట్ థింగ్స్ అందరికీ చెప్పినట్టే మనం చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం మాస్క్ మీరు గట్టిగా పెట్టుకోవడం అండి. మీరు స్పైనల్ అనస్థీషియా సేఫ్గా ఇవ్వచ్చు. మేము యాంజియోప్లాస్టీలు చేసి పడేస్తున్నాం కోవిడ్ పాజిటివ్ ఉన్నా కూడా. మనం N95 మాస్క్ జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు వచ్చే అవకాశం 95% ఉండదు. ఆ N95 మాస్క్ ఎట్లా పెట్టుకోవాలి? కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇక అది N95 మాస్క్ అంటే నేను వాడింది, నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది మాత్రం 3M8210 అనే మాస్క్. ఇది మాత్రమే కాకుండా రెస్పిరేటర్స్ కూడా పెట్టుకుంటున్నారు. హాఫ్ ఫేస్ రెస్పిరేటర్స్, ఫుల్ ఫేస్ రెస్పిరేటర్స్. వీటితో ప్రాబ్లం ఏంటంటే అవి బయటకి మాటలు వినపట్లేదని కొద్దిసార్లు తీసి మాట్లాడుతున్నారు. అది ప్రమాదం. మీరు కంటిన్యూస్గా చేసుకోగలిగితే, మాస్క్ వేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు వచ్చే అవకాశం ఏం లేదు. ఎస్పెషల్లీ స్పైనల్లో రిస్క్ తక్కువ, జనరల్లో రిస్క్ ఎక్కువ. స్పైనల్లో మీరు వెనకాల ఉంటారు కాబట్టి. వ్యాక్సిన్ సెకండ్ డోసు మోస్ట్లీ సేఫ్ సార్, అట్లా అనుకోవద్దు రఫీ. 2వ డోసులు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. అనిల్ గారు పెరాక్సిటిన్ సిఆర్ వేసుకుంటున్నారు. టెల్మాయేమ్, రుజువాస్టాటిన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఓకే సింధూరి గారు స్పెషల్ నీడ్స్ చైల్డ్ ఉన్నారు, హూ ఈజ్ అండర్ గోయింగ్ ఫిజియోథెరపీ కన్సిడరింగ్ కరెంట్ సిచ్యువేషన్ కెన్ ఐ కంటిన్యూ దట్? అంటే వాళ్ళు ఫిజియోథెరపీ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలని చెప్పండి చాలా జాగ్రత్తగా. స్పెషల్ నీడ్స్ చైల్డ్ ఉన్నట్లయితే చైల్డ్ మాస్క్ వేసుకోవడం కష్టం కాబట్టి
వాళ్ళు కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజియోథెరపీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ థెరపిస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటుంటే సేఫే చేయించండి. అది మిస్ కావడం కష్టం. మనం నెసరీ డూ టెస్ట్ ఎఫికసీ ఆఫ్ ది వ్యాక్సిన్ లైక్ కోవిడ్ ప్రొటెక్ట్ టెస్ట్ ఏమి అవసరం లేదు సందీప్ గారు. మనం యాంటీబాడీస్ చాలామంది డాక్టర్లు చేయించి చూసుకున్నారు. కొంతమంది యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళకు కూడా డిసీజ్ వచ్చి ఉంది. కాబట్టి ఏమీ అట్లేం అనుకోవద్దు. మీరు వ్యాక్సిన్ కోసం విడిగా ఏం టెస్ట్ చేయించుకోకలేదు, 2 వేసుకొని ఊరుకుండిపోండి. గ్యాస్ ట్యాబ్లెట్ డైలీ వేసుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. మరీ డైలీ వేసుకోవద్దు. డైలీ వేసుకునే మెడిసిన్స్ కాదు వెంకట్ గారు. గట్టిగా అవసరమైతే వేసుకోండి. శైలజ మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్లైన్ మేడం, థ్యాంక్ యూ. సింధూరి గారు థ్యాంక్ యూ. రాజేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ అవుతారా? చాలామంది అయి ఉన్నారు నాగరాజు గారు. లాస్ట్ ఇయర్ వచ్చిందని చెప్పి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకండి. మా కార్డియాలజిస్టులోనే 2-3కి లాస్ట్ ఇయర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ వచ్చింది. కాబట్టి మనం అసలు అట్లా ఏం అనుకోవద్దు. లాస్ట్ ఇయర్ వచ్చినా కూడా మళ్ళీ రావచ్చు, జాగ్రత్తగానే ఉండండి. ఓన్లీ స్మెల్ లాస్, నేసల్ బ్లాకేజీ ఉందంటే మెడిసిన్ తీసుకోవాలన్నా, మిగతా సిమ్టమ్స్ ఏమీ లేకపోతే జాగ్రత్తగా మానిటర్ చేస్తే సరిపోతుంది. స్మెల్ లాస్ అనేది, నోస్ బ్లాకేజ్ అనేది అంత ప్రమాదకరమైనది కాదు. స్మెల్ లాస్ విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, మీకు జ్వరం 5 రోజులు తగ్గకపోతే మీరు సిటీ స్కాన్ చేయించుకోవాలని చెప్పాను. కానీ స్మెల్ లాస్ 5 రోజులు ఉన్నా కానీ 10 రోజులు ఉన్నా కానీ అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మిగతా సిమ్టమ్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ స్మెల్ లాస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణ ప్రసాద్ గారు ఎమర్జెన్సీ LSCS చేయాల్సి వచ్చింది, కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్లో చేయాలి కదండి, తప్పేదే ఉంది మనకి, మనం చేసుకుంటూ పోవడమే. ప్రికాషన్స్ మాత్రం గట్టిగా తీసుకోవాలి. ప్రికాషనరీగా ఏం ట్యాబ్లెట్స్ వాడాలి సార్? డిసీజ్ రాకుండా ఏ విధమైన ట్యాబ్లెట్ మనకు హెల్ప్ చేయదు. మీరు జింక్ కానీ, విటమిన్ డి కానీ, విటమిన్ సి కానీ ఎంతైనా వాడండి, మీరు మాస్క్ సరిగ్గా ధరించకపోతే ప్రొటెక్ట్ చేయవు. మీరు వర్షంలో తడవకుండా ఉండాలంటే గొడుగు వాడాలి కానీ వైటమిన్స్ వేసుకుంటే సరిపోదు. కాబట్టి మీకు వైరస్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి కానీ మీకు వైటమిన్ ట్యాబ్లెట్స్ పనిచేయవు శంకర్ గారు. మీరు దాని మీదకి కంప్లీట్ ఇది ఇవ్వద్దు. రఘురాజ్ గారు బిలో 8 years చిల్డ్రన్ వ్యాక్సినేషన్ రిక్వైర్డా అంటే ఇప్పుడు దాకా ఇండియాలో అయితే ఆ ప్రోగ్రామ్ లేదండి. అమెరికాలో అయితే 16 years కన్నా దాటిన వాళ్ళకి ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఫైజర్ స్టడీ 12 to 16 yearsలో కూడా అయిపోయింది. అది అయ్యే వరకు మాత్రం ఇప్పుడే ఇవ్వద్దు. థ్యాంక్ యూ మోహన్. డెఫినెట్లీ ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ. కరుణాకర్ గారు హలో అండి. సుబ్బారావు గారు యాంటీజెన్ టెస్ట్ చేశారు, మైల్డ్ షోయింగ్. RT-PCR ఆల్సో గివెన్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఐ టుక్ 1 dosage ఫర్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 40 days ఓవర్. ప్లీజ్ సజెస్ట్. సుబ్బారావు గారు ముందు ఐసోలేట్ అయిపోండి. మీకు యాంటీజెన్ ఫస్ట్ పాజిటివ్ ఉంది అని అంటే మీకు కోవిడ్ ఉన్నట్లే. మీరు జాగ్రత్తలు తీసుకోండి సుబ్బారావు గారు. మీరు తొందరపడి అందరితో కలవకండి. ప్లస్ RT-PCR నెగిటివ్ వచ్చినా కూడా మీరు పాజిటివ్ కిందే గమనించండి. చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటా ఉండండి, ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఉండండి. 5 days దాటిన తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ అయితే మాత్రం CT చెస్ట్ చేయించుకోండి. రెగ్యులర్గా మీరు ఇది సాచురేషన్ ప్రోబ్ పెట్టుకొని సాచురేషన్ చూసుకుంటూ ఉండండి. ఇంట్లో ఐసోలేట్ అయి ఉన్నప్పుడు గార్గిలింగ్ చేసుకోవచ్చు. స్టీమ్ కూడా ఇంట్లో ఐసోలేటెడ్ నుండి చేసుకోవచ్చు. అందరితో కలిసి కూర్చున్నప్పుడు స్టీమ్ చేసుకోవద్దు. అలా చేసినట్లయితే ఏరోసాల్స్ జనరేట్ అయ్యి అందరికీ వచ్చే అవకాశం ఉంటుందండి. వెంకటేశ్వర్లు గారు 38% మనం అనుకున్నట్టున్నాం కదా, 38% ఉన్న వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ అండి. సుష్మిత గారు వ్యాక్సినేటెడ్ పీపుల్ డొనేట్ యాంటీబాడీస్. లేదండి సుష్మిత గారు, ఇది లేదండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు యాంటీబాడీస్ డొనేట్ చేయకూడదండి. అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇది మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు యాంటీబాడీస్ డొనేట్ చేయడానికి అనర్హులు. యాక్చువల్లీ డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ గట్ కరోనా ఆఫ్టర్ ఫస్ట్ డోస్ కెన్ దే టేక్ సెకండ్ డోస్ ఆఫ్టర్ క్యూర్ సార్? హరికృష్ణ గారు నమస్తే అండి. కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్నారు, తర్వాత కరోనా వచ్చింది, సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే 6 వారాల తర్వాత తీసుకోవాలండి, తగ్గిపోయిన తర్వాత. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత 6 వారాలకు కాదు, డిసీజ్ తగ్గిపోయిన 6 వారాల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చు, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండి. ఇంటి దగ్గర ప్రోన్ పొజిషన్, కోవిడ్ ఉన్న వాళ్ళందరూ ప్రోన్ పొజిషన్లో పడుకోవచ్చు అండి, మంచిదే. అందరికీ ప్రోన్ పొజిషన్ మంచిదని కాదు. కోవిడ్ డిసీజ్ వచ్చిన తర్వాత కోవిడ్ డిసీజ్ ఏంటంటే లంగ్లో పోస్టీరియర్ అంటే వెనకాల భాగాన్ని లేకపోతే లేటరల్ భాగాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్లా పడుకొని పీల్చినప్పుడు ఆయా భాగాలకి ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా కొంతమేరకు ఆక్సిజనేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. బోర్లా పడుకోవడం మంచిదే, కానీ బోర్లా పడుకోవడం వెంటిలేటర్కి సబ్స్టిట్యూట్ అని వస్తున్న వార్తలు నమ్మకండి. బోర్లా పడుకోవడం వలన కంప్లీట్గా నార్మల్ అయిపోతారని నమ్మకండి. బోర్లా పడుకోవడం మంచిదనే తెలుసుకోండి, అది పాటించండి. ఖాన్ గారు నమస్తే అండి. కిషన్
ఓ థ్యాంక్ యూ కిషన్. అంత అంత అనుకోవద్దు కిషన్. భగవంతుడు మీతో పాటు నాకు కూడా అతనే భగవంతుడు, ఒక్కళ్ళే మనందరికీ భగవంతుడు. తేజ్ కిరణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణికుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రమేష్ కుమార్ గారు హలే అండి. సలహే గారు నమస్తే అండి, బాగున్నారా? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. శ్రవణ్ గారు ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదండి. ఫిట్స్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. రాకేష్ గారు నమస్తే అండి. మీ పేరెంట్స్ వ్యాక్సిన్ ఎస్టర్డే తీసుకున్నారు, ఈవినింగ్ నుండి ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఉన్నాయంటున్నారు. డోలో వేయండి సార్, ఒక 2 days డోలో 650, అవసరమైతే 3 times కూడా వేయొచ్చు. తర్వాత కూడా తగ్గకపోతే కనుక టెస్ట్ చేయించండి. చాలా మందికి వ్యాక్సిన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డిసీజ్ తెచ్చుకొని వచ్చేస్తున్నారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ను 14 రోజుల నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఎక్స్పోజర్ డే నుంచా లేకపోతే సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచా? సుధాకర్ గారు మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ఆర్టీపీసీఆర్ వచ్చినప్పటి నుంచి కానివ్వండి, అప్పటి వరకు మనం ఐసోలేషన్ ప్రోటోకాల్లో ఉండాలండి. అంజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. జాజ్మల్లి గారు ఒకళ్ళు పాజిటివ్ ఉండి మిగతా వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళకి సిమ్టమ్ వస్తే అది వ్యాక్సిన్ ప్రభావమా లేక కరోనా పాజిటివ్ అన్నది ఎలా తెలుస్తుంది? ఒకళ్ళు పాజిటివ్ ఉండి మిగతా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వ్యాక్సిన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా కోవిడ్ సిమ్టమ్స్ మాత్రం పర్సిస్టెంట్గా ఉంటే గనక మనం కరోనా పాజిటివా కాదా అనేది టెస్ట్ చేయించే తెలుసుకోవాలండి. జాజిమల్ గారు మనం ఇంకా ఏ రకంగానూ మనకు తెలియదు. ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ కానీ టెస్ట్ చేయించుకోండి. ర్యాపిడ్ యాంటిజెన్ పాజిటివ్ వస్తే పాజిటివ్ కిందే లెక్క, ర్యాపిడ్ యాంటిజెన్ నెగిటివ్ వస్తే మాత్రం అది మనకి అప్పుడు ఆర్టీపీసీఆర్ చేయించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చైతన్య గారు నమస్తే. ఎన్ని రోజులు ఆల్కహాల్ దూరంగా ఉండాలి? కంప్లీట్గా వ్యాక్సిన్కి ముందు తర్వాత ఆల్కహాల్ తీసుకోకుండా ఉండాలనేది ఖచ్చితంగా ఏం లేదండి. రష్యాలో అట్లా చెప్పారు, అంతేగాని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది, బింజ్ డ్రింకింగ్ చేయకపోవడం మంచిది. బట్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్కి అంత ఏం ప్రమాదం ఏమి లేదు. సునీల్ గౌతమ్ గారు నేషనల్ వ్యాక్సిన్ స్టేటస్ 3rd phase అప్రూవల్ వచ్చిందండి. 3rd phase రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కానీ మనకు తెలియదు అది ఎంతవరకు పనిచేస్తుందో. 3rd phase అవుతుందండి. అమల్ గౌడ్ మీకు ఇది చెప్పానండి, క్లోపిజన్ ఏ ప్లస్ ఆస్పిరిన్ 2 తీసుకుంటుంటే మీకు కొంచెం ఎక్కువ అంటే ఏం లేదు. క్లోపిజన్ ఏలో కూడా ఆస్పిరిన్ ఉంటుంది, దాంతోపాటు విడిగా ఆస్పిరిన్ ఎందుకు తీసుకుంటున్నారు? డాక్టర్ గారికి చూపించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎటువంటి అడ్డంకి లేదు, ఏ వ్యాక్సిన్ అయినా ఒకటేనండి, ఏదైనా వేసుకోవచ్చు. గ్యాస్ టాబ్లెట్లు డైలీ వేసుకునే వాళ్ళు తిరిగి వస్తున్నట్టున్నాయి ప్రశ్నలు, వేసుకోవచ్చండి. వెంకట గారు మేడం పద్మలత గారు బాగున్నారా? హలో అండి. మహాశిష్ గారు వాట్ విల్ బి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అండ్ ప్రికాషన్స్? పోస్ట్ కోవిడ్ చాలా మందికి గుండె దడగా అనిపిస్తుంది, కొంచెం జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది, కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది, శబ్దాలను భరించలేకపోతున్నారు, కొంతమందికి ఆయాసంలాగా అనిపిస్తుంది. ప్రికాషన్స్ అంటే ఏమీ లేదండి, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత సడన్గా మీరు యాక్టివిటీలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. కొంత బాడీకి నీరసం ఉంటుందనేది గమనించండి. అందుకని స్లోగా తీసుకుంటే మనం దీన్ని బీట్ చేయొచ్చు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్, గుండె దడ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, తలనొప్పి ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, దగ్గు వస్తుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా లేదండి. నవీన్ గారు నమస్తే అండి. ఓన్లీ వీక్నెస్ ఉంటే కోవిడ్ ఉన్నట్లా? అట్లేం లేదండి. వీక్నెస్ ఉన్నంత మాత్రానే కోవిడ్ ఉన్నట్టు కాదు, కానీ పర్సిస్టెంట్గా ఇంతకుముందు లేని వీక్నెస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఎయిదర్ ఎండదెబ్బన్న తగిలి ఉండాలి, లేకపోతే కోవిడ్ అన్న ఉండాలి. మనం ఎండదెబ్బ ఉంటే పర్లేదు, కానీ కోవిడ్ ఉంటే మాత్రం మనకు కష్టం. కాబట్టి బాగా వీక్నెస్ ఉన్నా కూడా కోవిడ్ పరీక్ష చేయించుకోండి, అంతేగాని కోవిడ్ ఉన్నట్లని ముందే డిసైడ్ అయిపోకండి. సురేంద్ర గారు నమస్తే. కిరణ్ హాయ్ అండి. సంతోష్ గారు నమస్తే. రామకృష్ణ గారు నమస్తే అండి. రాహుల్ హాయ్. రాహుల్ ఎలా ఉన్నారన్నా? రామకృష్ణ గారు నమస్తే. మానస గారు నమస్తే అండి. సూర్యకుమారి గారు విల్ యూ సజెస్ట్ ఆన్లైన్ మెడిసిన్ ఫర్ కోవిడ్? ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, బట్ ఈ సేయింగ్ లాస్ ఆఫ్ స్మెల్. లాస్ ఆఫ్ స్మెల్ వస్తే కోవిడ్ పాజిటివ్ కిందే కన్సిడర్ చేయండి. అంటే మిగతా ఏమీ సిమ్టమ్స్ లేకపోతే కేవలం లాస్ ఆఫ్ స్మెల్తో ఏమీ అత్యద్భుతమైన మెడిసిన్స్ ఏమీ లేవండి, కానీ మానిటర్ చేసుకుంటానే ఉంటే సరిపోతుందండి. ఐసోలేషన్ ఇంపార్టెంట్. అంటే లాస్ ఆఫ్ స్మెల్ ఉన్నది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేట్ అయి ఉండాలి, ఎందుకంటే అది కరోనానే అయ్యే అవకాశం ఉంటుంది. వెంకట్ మీ క్వశ్చన్కి నేను రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? 2 సార్లు రెస్పాండ్ అయ్యాను, ఒకసారి మళ్ళీ వెళ్ళండి, వెనక్కి వెళ్ళి వీడియో చూడండి. లక్ష్మి గారు నమస్తే అండి. సునీల్ ఫస్ట్ డోస్ తీసుకున్నప్పటి నుంచి హెడేక్ వస్తుంది సార్, కొన్ని సిచ్యువేషన్స్లో బాడీ టెంపరేచర్ లో అవుతుంది, ప్రాబ్లం ఏంటి సార్? కోవిడ్ టెస్ట్ కూడా నెగిటివ్ అండి, సొల్యూషన్ చెప్పండి సార్. తలనొప్పి ఉంటుంది అని అంటే మీకు వేరే రకమైన ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూసుకోవాలి సునీల్ గారు. దీనివల్లనే ఉండే అవకాశం తక్కువ. కొంతమంది 2 వారాల వరకు తలనొప్పి ఉందని కంప్లైంట్ చేశారు,
కానీ మీరు ఒక్క డోలో వేసుకొని చూడండి. సెకండ్ థింగ్ నేను గమనించింది ఏంటంటే, కొంత మెడిటేషన్ చేసినప్పుడు ఈ వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే తలనొప్పులు చాలా మందికి తగ్గిపోయినాయి. అదొకసారి ట్రై చేసి చూడండి. ఈ రెండూ కాకపోతే మీకు కోవిడ్ నెగిటివ్ ఉన్నట్లయితే ఒకసారి న్యూరాలజిస్ట్ని సంప్రదించి చూపించండి. వ్యాక్సిన్ వల్లనే అని ఊరుకోకండి. తలనొప్పి కంటిన్యూస్గా ఉంటే రేర్గా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ 15 రోజుల్లో రావచ్చని ప్రపంచ దేశాల్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందండి. రమణ చౌదరి గారు నమస్తే అండి. విజయలక్ష్మి గారు హలో అండి. నరేష్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. కిరణ్ హాయ్ కిరణ్. ఫణి గారు కరోనా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది స్ట్రోక్ వస్తుంది అంటున్నారు, కారణం ఏంటి సార్? అంటే ఫణి గారు ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ అనేది క్లాటింగ్ డిజార్డర్ అండి. కోవిడ్ వచ్చిన వాళ్ళకి బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కోవిడ్ వచ్చిన వాళ్ళకి మేము రక్తనాళాల్లో కూడా క్లాట్స్ చూస్తున్నాం, హార్ట్ అటాక్లు చూస్తున్నాం, స్ట్రోకులు చూస్తున్నాం, ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. అందుకే కోవిడ్ వచ్చిన వాళ్ళకి డైమర్ అనేది ఒక పరీక్ష చేయించి అది ఎక్కువ ఉన్నట్లయితే అది కోవిడ్ సంబంధించిన మెడిసిన్స్తో పాటుగా బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ కూడా వాడుతున్నాం. అంతే మాత్రాన కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ బ్లడ్ థిన్నర్స్ వేసుకోమని కాదండి, అలా వేసుకోవద్దు. ఆఫ్టర్ టేకింగ్ వ్యాక్సిన్ కెన్ వి యూజ్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్? హలో హౌ ఆర్ యూ వేసుకోవచ్చండి. మీ పేరే భలే ఉందండి, హలో హౌ ఆర్ యూ అని. రవి గారు థ్యాంక్ యూ అండి. బాలాజీ ఐవర్మెక్టిన్ హెచ్సిక్యూఎస్ అయితే వెళ్ళిపోయింది బాలాజీ. లేదు, హెచ్సిక్యూఎస్ పనిచేయదని తెలిసిపోయింది అందరికీ. ఐవర్మెక్టిన్ మాత్రం ఇంకా పనిచేయదని అందరికీ చూసిన తర్వాత మనం ఐవర్మెక్టిన్ గురించి కంప్లీట్గా తీసుకుందాం. మహాశయ మల్టీవైటమిన్ ఇంటేక్ తీసుకోవచ్చండి, వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. టైం ఫ్రేమ్ ఫర్ హ్యావింగ్ నిల్ కోవిడ్? జగన్ గారు ఆ రోజు వస్తుందనే నాకు అనిపించట్లేదండి, చాలా భయంగా ఉంది. ఎన్ని వేవ్స్ వస్తాయో తెలిసే అవకాశం లేదు. థర్డ్ వేవ్ వచ్చే లోపల మనం వ్యాక్సినేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి జగన్ గారు. ఆ తర్వాత డిసీజ్ వచ్చినా కూడా సివియర్ డిసీజ్ రాకపోతే చాలండి, హాస్పిటల్స్ మీద ప్రెషర్ లేకపోతే చాలు. కోవిడ్ డిశ్చార్జ్ పేషెంట్స్లో రివరాక్సిబాన్ రోల్ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ సార్. విజయ్ కుమార్ గారు, కోవిడ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన అవసరం వచ్చిన వాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ రివరాక్సిబాన్ కానివ్వండి, అపెక్సబాన్ కానివ్వండి, లేకపోతే డాబిగట్రాన్ కానివ్వండి, ఈ మూడిట్లో ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం. ఇవి బ్లడ్ థిన్నర్స్, అవి 14 రోజుల నుంచి 21 రోజుల వరకు రాస్తున్నారు వేరియస్గా. మేమేం చేస్తున్నామంటే డైమర్ అనే పరీక్ష చేయించి డిశ్చార్జ్ తర్వాత డైమర్ బాగుంటే కనుక వాటిని నెమ్మదిగా ఆపేస్తున్నాం. ఎందుకంటే డైమర్ నార్మల్ ఉన్న వాళ్ళకి మనం బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నప్పుడు కొంతమందికి బ్లీడింగ్ రిస్క్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆపేస్తున్నాం. కానీ బ్లడ్ థిన్నర్స్, బ్లడ్ క్లాటింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కోవిడ్ తర్వాత, అందుకని మాత్రమే ఈ రివరాక్సిబాన్ అనే మెడిసిన్ ఇస్తున్నారు. బావాజీ గారు గుడ్ ఈవినింగ్. శివకుమార్ గారు, అరుణ్ గారు 20 years బ్యాక్ మైటల్ వాల్ రిపేర్ అయింది, రీసెంట్లీ 1 year బ్యాక్ డెలివర్డ్, కెన్ షీ టేక్ వ్యాక్సిన్? శుభ్రంగా తీసుకోవచ్చండి. ఆవిడ ఎసిట్రోమా వేసుకుంటుంటే మాత్రం ఐఎన్ఆర్ చెక్ చేసి తీసుకోండి, అది 3 కన్నా తక్కువ ఉంటే తీసుకోవచ్చు. సుబ్బారావు గారు ఆర్టీపీసీఆర్ అని చదివేశానండి నేను, అర్థమైంది. కిరణ్ వైటమిన్ టాబ్లెట్స్ ఏమి తీసుకోవచ్చు? ఎందుకు కిరణ్ వైటమిన్ టాబ్లెట్స్? మామూలుగా ఉన్నప్పుడు వద్దండి, ఊరికే వైటమిన్ టాబ్లెట్స్ వల్ల ఏం బెనిఫిట్ ఏమి ఉండదు కిరణ్. డాడ్కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మనోజ్ 10 months క్రితం, సేఫ్గా వేసేసుకోవచ్చు అండి వ్యాక్సిన్? మిక్స్డ్ రివ్యూస్ ఏమి లేవు మనోజ్, సేఫ్గా వేసుకోవచ్చు. కానీ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు కోవిడ్ ప్రికాషన్స్ పాటించండి. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కోవిడ్ తెచ్చుకుంటున్నారు చాలామంది, చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాక్సిన్ ఇప్పించండి కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పించండి. మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 20 తీసుకున్నారు, 23 తరండి ఫీవర్ 101 కన్నా ఎక్కువ ఉంటుంది. కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్టా లేదా? నాగభూషణ్ గారు, ముందు కోవిడ్ టెస్ట్ చేయించండి. 3 రోజుల కన్నా మనకి 20 తారీఖు అన్నారు, ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది, ఇంకా ఫీవర్ ఉందంటే కోవిడ్ వచ్చి ఉండొచ్చు, మనం ఒకసారి టెస్ట్ చేయించుకోండి. శివకుమార్ గారు హలో అండి. వెంకట్ గారు, గ్యాస్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు వేసుకోవచ్చని వెంకట్ గారు 3 సార్లు చెప్పానండి, ప్లీజ్ గొంతు అరిగిపోతుంది. హాయ్ అండి. భరత్ గారు, పేషెంట్స్ హూ ఆర్ యూజింగ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ పెంటిడ్ టాబ్లెట్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చండి, పెన్సిల్ తీసుకునే వాళ్ళు ఏం కాదండి. భాస్కర్ గారు హలో అండి. పతంజ గారు, ఫ్రైడే 2nd డోస్ కంప్లీట్ అయింది, 2 days నుంచి బాడీ పెయిన్స్ ఉన్నాయి, చక్కగా డోలో 650 వేసుకోండి, తగ్గిపోతే ఏం ప్రాబ్లం లేదు, తగ్గకపోతే ఇంకో 2 రోజుల తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. వేసవిలో డయేరియా, వండదెబ్బ ఎక్కువ ఈ లక్షణాలు ఉండగానే కోవిడ్ టెస్ట్లకు వెళుతున్నారు. క్రమంలో కోవిడ్ పాజిటివ్ రాగానే కోవిడ్ మెడిసిన్ కిట్ ఇస్తున్నది ప్రమాదకరం కాదా? మిగతా సీజనల్ లక్షణాలు కోవిడ్ మెడిసిన్ కిట్ సరిపోతుందా? ఎలాంటి బ్లడ్ యూరినరీ టెస్ట్ అవసరం లేదా? ఇది ఎండి ఫిజిషియన్ ఒపీనియన్ లేకుండా కోవిడ్ మెడిసిన్ కిట్ వేసుకోవడం ప్రమాదకరం కాదా? తెలంగాణలో ఇలాంటి 35 నుంచి 50 years వారికి ఇది రిస్క్ కాదా?
చాలా మంచి ప్రశ్న అడిగారు అహ్మద్ గారు. ఇది చాలా ఖచ్చితమైన ప్రశ్న. మనం కోవిడ్ దీంట్లో పడిపోయి మిగతా డిసీజెస్ని కూడా మనం పట్టించుకోకుండా ఉండకూడదు. ఎస్పెషల్లీ మలేరియా, డెంగ్యూ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం చూసుకొని చెక్ చేసుకొని దానికి కూడా పరీక్షలు చేసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కోవిడ్ పాజిటివ్ వస్తే కోవిడ్ మెడిసిన్స్ వాడటంలో తప్పేమీ లేదు. కానీ మిగతా డిసీజెస్ని మర్చిపోకూడదు, వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, వెంకట్ మీరు సమాధానాలు వినట్లేదు వెంకట్, క్వశ్చన్లు అయితే అడుగుతూనే ఉన్నారు. అబ్దుల్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. సుధాకర్ గారు థ్యాంక్ యూ. రాజేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనీషా హలో మనీషా గారు నమస్తే అండి. రఫీ 11 రోజులు ఐసోలేషన్లో ఉన్న వాసన రుచులు లేవు. మీరు హెచ్ఆర్సీటీ చేయక్కర్లేదండి రఫీ గారు. ఇంకొక 3 రోజులు ఐసోలేషన్లో ఉండండి. 14 రోజులు అయిపోయిన తర్వాత హ్యాపీగా పిల్లలతో గడిపేయచ్చు, మీకు వాసన పూర్తిగా రాకపోయినా సరే. తేజ మీకు ఆస్తమా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రోజువాసు ఫెబుస్టాట్ వాడుతున్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. సుబ్బారావు గారు యాంటీజెన్ టెస్ట్ చేసుకున్నారు, మైల్డ్ రిజల్ట్స్ షోయింగ్, ఆర్టీపీసీఆర్ ఆల్సో షోయింగ్, డన్ అవైటింగ్ రిజల్ట్స్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 40 days అయినా మీకు పాజిటివ్ వచ్చినట్టేనండి, మెడిసిన్స్ తీసుకోండి. యాంజియోమా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 3 ఏళ్ల తర్వాత కూడా లెవిపిల్ వేసుకుంటున్నారు మీరు 2 సార్లు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత లెవిపిల్ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. వెంకట్ గారు వినపడింది మీకు, కరెక్ట్, థ్యాంక్ యూ. శీతల్ మేడం హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మోస్ట్ ఆఫ్ మై ఆడియన్స్ ఆర్ ఇన్ తెలుగు. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ ఫర్ లాగింగ్ ఇన్. శ్రవణ్ హలో అండి. ఫిట్స్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. సందీప్ గారు కోవిడ్ ప్రొటెక్ట్ టెస్ట్ చేయించుకోవాలా వ్యాక్సిన్ ఎఫికసీ? ఏమి అవసరం లేదు సందీప్ గారు, ఇంతకుముందే చెప్పాను. యాంటీబాడీస్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు, కోవిడ్ ప్రొటెక్ట్ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ ఈవినింగ్ సార్. బీపీ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. మీరు అడిగారు ఇందాక ప్రశ్న వాట్సాప్లో, ఇంకా నా ప్రాబ్లం సాల్వ్ కాలేదండి, అలాగే ఇబ్బంది పడుతున్నాను. చూస్తాను, ఇది అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తాను. కృష్ణమోహన్ గారు స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. స్టెరాయిడ్స్ వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే స్టెరాయిడ్స్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్తో యాంటీబాడీస్ అంత కరెక్ట్గా రావు, కాబట్టి స్టెరాయిడ్ తీసుకుంటున్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రామారావు గారు బాగున్నారా? బాగానే ఉంటుంటారులేండి, ఏం పర్వాలేదు. బాలకృష్ణ గారు హలో అండి. సురేంద్రనాథ్ గారు నమస్తే అండి. ఉమాశంకర్ గారు యాంటీకోయాగులేషన్ గుడ్, డాబిగో, ఎలిక్విస్, ఎకోస్ప్రిన్ కోవిడ్ ట్రీట్మెంట్. అంటే డాబిగో కానీ ఎలిక్విస్ కానీ, లేకపోతే మనకి మూడోది రివరాక్స్బ్యాన్ అంటే జెరాల్టో కానీ, ఈ 3 ఈక్వల్గానే పనిచేస్తున్నాయండి. ఎకోస్ప్రిన్ అనేది కొన్ని స్టడీస్ ఉన్నాయి పనిచేస్తుందని, కానీ యాంటీకోయాగులెంట్ కాదు. ఎకోస్ప్రిన్ అనేది యాంటీ ప్లేట్లెట్ కిందే భావించాలి. 14 days ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఎక్స్పోజర్ అయిన రోజు నుంచి సుధాకర్ గారు చెప్పేశాను. ఇది ఎక్స్పోజర్ అయినప్పటి నుంచి కాదు, మీకు పాజిటివ్ వచ్చినప్పటి నుంచి కానీ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి కానీ 14 days లెక్కేసుకోవాలి. గుడ్ ఈవినింగ్ రామారావు గారు. సందీప్ గారు గుడ్ ఈవినింగ్. అనిత హాయ్ అండి. ఖాజా గారు ఇన్సులిన్ బేస్డ్ డయాబెటిక్ పేషెంట్స్ కోవిడ్ వ్యాక్సిన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. రమణ గారు పార్కిన్సోనిజం అనుకుంటా, పార్కిన్సోనిజం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. సునీల్ గారు హలో అండి, నమస్తే అండి. షబీర్ సయీద్ గారు నమస్తే. సందీప్ గుడ్ ఈవినింగ్, ప్లీజ్ టేక్ మై కామెంట్స్, థ్యాంక్ యూ. అశోక్ కుమార్ గారు నమస్తే అండి. స్వప్న గారు హాయ్ అండి. రామకృష్ణ గారు నమస్తే అండి. జగన్ హౌ మెనీ వేవ్స్ దిస్ విల్ హ్యావ్? హోప్ దిస్ ఇస్ ద లాస్ట్ వేవ్ అండి, బట్ మనం చెప్పలేకపోతున్నాం, ఇంకా ఎక్కువే ఉండేటట్టున్నాయి, మనం జాగ్రత్తగానే ఉండాలి. టైప్ 1 డయాబెటిక్ ఇన్సులిన్ డిపెండెంట్ హ్యాపీగా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. డీడైమర్ ఎక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లమా? డీడైమర్ ఎక్కువ ఉంటే క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందండి నందీప్ గారు, అందుకోసమే మనం డీడైమర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తుంటాం. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. షరీఫ్ గారు నమస్తే అండి. సాయినన్ గారు ఎన్ని రోజులు వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది? శ్రవణ్ గారు తెలియదు మనకి, ఇప్పుడు దాకా 6 నెలల వరకు అయితే గ్యారంటీ ఉంటుందని అనుకుంటున్నాం. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, వచ్చంగానే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. 6 నెలలు అయితే వచ్చే అవకాశం ఉంది. యాంజియోగ్రఫీ తర్వాత ఎలర్జీ ఉంది, సంజుష ట్రీట్ చేశారు. మోహన్ గారు చక్కగా వేసుకోవచ్చండి వ్యాక్సిన్, ఏం పర్వాలేదండి, చిన్న చిన్న ఎలర్జీస్తో ఏం పర్వాలేదండి. సందీప్ గారు హలో అండి. సుష్మిత గారు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ డొనేట్ ప్లాస్మా. ఆల్రెడీ డిసీజ్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయొచ్చండి, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కాదు. కృష్ణమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు నమస్తే. డీడైమర్ ఎక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఆన్సర్ చెప్పానండి నందీప్ గారు, ఒకసారి మొత్తం వీడియో చూడండి. డీడైమర్ ఎక్కువ ఉంటే క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లడ్ థిన్నర్స్ వాడుకోవాలి. శివకుమార్ గారు నమస్తే. అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. పద్మ గారు. రామకృష్ణ గారు హలో అండి. జగన్ గారు నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ పేరెంట్స్ వ్యాక్సిన్ వేసుకున్నారు, ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, 2-3 రోజులు దాటి కనుక ఉంటే కనుక ఒక్కసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. జగన్ గారు ఎన్ని వేవ్స్ వస్తాయో నాకు కూడా తెలియదండి, వేవ్స్ లాగా వస్తున్నాయి ప్రశ్నలు కూడా. నేను సమాధానం చెప్తున్నాను, వేవ్ అనేది ఎప్పుడు దాకా వస్తుంది అనేది నాకు తెలియదు. వ్యాక్సినేషన్ ఎప్పుడు దాకా కంప్లీట్ అయ్యే వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ రంగనాథరావు గారు, నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డోరేష్ గారు నమస్తే అండి. దశరథం, హలో దశరథం. వెంకటేశ్వర స్వామి, దివ్య లక్ష్మణరాజు గారు నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఫస్ట్ డోస్తో ఏమైనా యూజెస్ ఉంటాయా సార్? ఫస్ట్ డోస్ ఒక్కదాంతోనే ప్రొటెక్షన్ కంప్లీట్గా రాదండి, కొంత మేరకు వచ్చే అవకాశం ఉంటుందనే తెలుస్తుంది, కానీ సెకండ్ డోస్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. అసదుల్లా గారు హాయ్ అండి, హాయ్ అండి. నందీప్, డైమర్ ఎక్కువ ఉంటే ఇంక నేను మళ్ళీ చెప్పలేనండి, 3వ సారి చెప్పాను. ఐ ప్రొటెక్షన్ స్టిల్ రికమెండెడ్ సార్. ఐ ప్రొటెక్షన్ ఉమాజ్యోతి గారు, సర్ఫేస్ క్లీనింగ్ అయితే పెద్ద ఉపయోగం లేదు, ఐ ప్రొటెక్షన్ ఇంకా కొంతవరకు బెనిఫిటే అనిపిస్తుంది నాకు. నేను యాక్చువల్లీ అంత ఐ ప్రొటెక్షన్ వాడట్లేదు, కొంత కళ్ళజోడు ఉంది నాకు, బట్ ఐ ప్రొటెక్షన్ స్టిల్ ఇంకా కొంతవరకు ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉందండి. కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి, మళ్ళీ నెగిటివ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? పరీక్ష చేస్తే కానీ తెలియదు రామకృష్ణ గారు. కానీ యూజువల్గా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చినా రాకపోయినా మనం జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత తీవ్రంగా వస్తే మాత్రం ఫస్ట్ నుంచి 20 రోజులు మాత్రం ఐసోలేషన్లో ఉండాలి. కోవాక్సిన్ 2వ మోతాదు పూర్తయింది, ఇంకా రావచ్చండి సుధాకర్ గారు, జాగ్రత్తగా ఉండండి. స్ప్రెడ్ ఫ్రమ్ సర్ఫేసెస్, న్యూస్ పేపర్స్, మిల్క్ ప్యాకెట్స్ లేదు బాలాజీ గారు, ఇంకా అదేం కంగారు పడక్కర్లేదు. హ్యాండ్ శానిటైజేషన్ వల్ల డైరల్ డిసీజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుంటూ ఉండండి, కానీ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కిషోర్ గారు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. యూట్రస్ క్యాన్సర్ 2 months బ్యాక్ వ్యాక్సిన్, కెన్ షీ గెట్ వ్యాక్సినేటెడ్ నౌ? షీ నీడ్స్ టు వెయిట్ ఫర్ 6 months. ఏం పర్లేదండి, 2 months అయిపోతే వేసుకోవచ్చు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. హోమ్ ఫీల్డ్ రఫీ గారు, నేను కూడా అదే హోప్ చేస్తున్నానండి. బాబ్జీ, వై దెర్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్రాబ్లం రా. ప్రొడక్షన్ ఏంటంటే మొత్తం మనకి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు 8 కోట్ల వ్యాక్సిన్స్ తయారు చేస్తారు నెలకి. అదేవిధంగా ఈ కోవాక్సిన్ ఏమో 1 కోటి వ్యాక్సిన్స్ తయారవుతాయి. అంటే 2 కలిపి 9 కోట్ల వ్యాక్సిన్స్, అంటే రోజుకు 30 లక్షల వ్యాక్సిన్స్ వేస్టేజ్తో తీసేస్తే 28 లక్షల వ్యాక్సిన్స్ మాత్రమే మనం నెలకి రోజుకి ఇవ్వగలుగుతున్నాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం, అందుకని షార్టేజ్, ఇంక వేరేది ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి స్పుత్నిక్ వి వస్తే ఇంకొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ఏమీ లేకున్నా ఆవిరి పట్టడం మంచిదేనా? ఊరికే ఆవిరి పెట్టడం వల్ల ఏం పెద్ద ఉపయోగం లేదండి. ఆవిరి అనేది కేవలం మనకి సిమ్టమాటిక్గా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. రేవతి గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, అజిప్రో అప్రలిజమిలాస్ట్ వేస్తున్నారు 30 mg, ఏం ఆపక్కర్లేదండి, వ్యాక్సినేషన్ వేసేసుకోవచ్చు. కిరణ్ నాయుడు గారు, కోవిడ్ అటాక్డ్ పేషెంట్స్ కెన్ టేక్ వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చండి. కెన్ వి యూజ్ ఎనీ మల్టీవైటమిన్? ఇమ్యూనిటీ పెరగడానికి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఏం పెద్దగా పనిచేయవండి. ఈ జింకోవిట్లు, సూపరాటిన్లు ఇట్లాంటివి అందరూ వేసుకుంటున్నారు, కానీ వాటి వల్ల పెద్ద బెనిఫిట్ వస్తుందని అనిపించలేదు. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం పనికొస్తాయి. సౌజన్య, హలో అండి, యుఎస్లోనే ఉన్నారా, ఇండియా వచ్చారా? నందీప్ గారు, డైమర్ ఎక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చెప్పేశానండి. సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ బాబు గారు నమస్తే అండి. డైమర్ ఎక్కువ ఉంటే క్లాటింగ్ అవ్వచ్చు నందీప్ గారు 4వ సారి. షంషుద్దీన్ గారు, 20 days కర్ఫ్యూ బ్రేక్స్ ద చైన్ సార్. చెప్పలేం షంషుద్దీన్ గారు, కొన్ని రోజులు ఆగచ్చు, మళ్ళీ మన లాస్ట్ టైం పోస్ట్ పోయినట్టు మళ్ళీ డిసీజ్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రన్నింగ్ నోస్ ఒక్కటే సిమ్టమా అంటే కాదు నరసింహారెడ్డి గారు, రన్నింగ్ నోస్తో పాటు మిగతాయి కూడా ఉన్నాయంటే ఎట్లయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అయినా రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు ముందు ఐసోలేట్ అయిపోవడం ముఖ్యం, అది ఇంపార్టెంట్. కృష్ణకుమార్ గారు నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు అక్కడ అందరూ? ఇండియాలో పరిస్థితి చాలా బాగలేదండి. థ్యాంక్ యూ, మీరు లాగిన్ అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అరుణ్ గారు, 20 years బ్యాక్ మైట్రల్ వాల్ రిపేర్, నేను చెప్పాను వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సివియర్ బాడీ పెయిన్స్, నాట్ గెటింగ్ స్లీప్, సిమ్టమ్స్, సురేంద్రనాథ్ గారు ముందు టెస్ట్ చేయించుకోండి, సిమ్టమ్ కోవిడ్ అయి ఉండొచ్చు. లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ నమస్తే అండి. యోగి, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు యోగి. పవన్, ఇఫ్ సమ్మన్ గెట్స్ కోవిడ్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ రికవర్, హౌ లాంగ్ దే షుడ్ దే వెయిట్? డిసీజ్ వచ్చి తగ్గిన తర్వాత 6 వారాలు వెయిట్ చేయాలండి పవన్. మోహన్ కుమార్ గారు, హలో అండి. వినిల్ గారు, హలో అండి. రాజా చౌదరి గారు, విచ్ వ్యాక్సిన్ ఈజ్ సేఫ్ ఫర్ హార్ట్ పేషెంట్? 2 సేఫేనండి, హ్యాపీగా వేసుకోవచ్చు. నువ్వులు, వినిల్ కుమార్ గారు, ప్రశ్న అర్థం కాలేదు. డెడికేషన్ టువర్డ్స్ జనరల్ పబ్లిక్ ఇన్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. కొంతమంది అన్నా గుర్తిస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జనార్దన్ రెడ్డి గారు, ప్రికాషన్స్, మాస్క్ అండి జనార్దన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ. ఇంకొక 5 మినిట్స్లో ముగిస్తానండి. ఇంకా చాలాసేపు మాట్లాడినట్టున్నాను, టైం కూడా చూసుకోలేదు నేను ఎంత అయిందో కూడా. ఎవరైనా టైం పెట్టగలరు? చాలాసేపు నుంచి చూడలేదు టైము. ట్రైగ్లిజరైడ్స్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఉండే అవకాశం ఉందండి, జాగ్రత్తగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. అమ్మకు 2 డోసులు కోవాక్సిన్ కంట్రోల్. ఎటువంటి ర్యాట్ పాజిటివ్ ఉంటే ఐసోలేషన్లో పెట్టండి, కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆస్తమా ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. కరోనా వచ్చిన వాళ్ళు టెంపరేచర్కు ఎన్ని రోజులు వ్యాక్సిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి? టెంపరేచర్ తగ్గే వరకు వేసుకోవాలండి. ఈ లోపల తగ్గకుండా 5 డేస్ దాటితే కనుక ఒకసారి సిటీ స్కాన్ చేయించుకోండి. కోవిషీల్డ్తో రక్తం గడ్డలు కడుతుందా? అందరికీ కాదండి, రేర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శ్రీరాములు గారు 4 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. కోవిషీల్డ్ హ్యాపీగా వేసుకోండి. సోరియాసిస్ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఇంకా డేటా లేదు రవి, ఇంకా ఇప్పుడు దాకా తెలియదు మనకి 6 మంత్స్ తర్వాత వేసుకోవచ్చా లేదా అని. కాబట్టి మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు. ఓకే, సోరియాసిస్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు, థ్యాంక్ యూ. 9:10 అయింది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది షో. హ్యావ్ ఎ గుడ్ డే. మమ్మీ నువ్వు వచ్చావా లైవ్లోకి? థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి, గుడ్ నైట్, నమస్తే.